ఏంటి బుల్లెమ్మా గజ్జల గుర్రంలాగా గంతులేస్తున్నావు? నీకు కళ్ళ వేసే మునగాడు మొగుడు కాబోతున్నాడులే. పట్నం నుంచి మావయ్య చంద్రంతో ఉత్తరం పంపించాడమ్మా, దీపావళి పండుగ ఇక్కడికి రమ్మని. నేను వెళ్ళను. మొగుడిని చూపిస్తాను రావమ్మా అంటే రానంటావేంటి? అతను అట్టాంటి ఇట్టాంటి వాడు అనుకున్నావా? 6 అడుగులు అందగాడు. అతని గురించి తీరిగ్గా దారిలో చెప్తాను గానీ త్వరగా బయలుదేరమ్మా. ఇంకా ఆలస్యం ఎందుకు, ఇంటికి పదండి. బయలుదేరు. తీసుకోండి. అంతా మీ నిర్ణయమేనా? నాతో చెప్పాల్సిన అవసరం ఏమీ లేదా? సవత్తల్లిని నా బాధ్యత తీసుకొని చక్కటి సంబంధాన్ని చూస్తే. చక్కటి సంబంధం, రెండో పెళ్లి సంబంధం. నా కూతురికి అంత కర్మేం పట్ల. ఓ అబ్బో, ఈ అందాల రాశికి రాజకుమారుడు దిగొస్తాడా? చిచి, శుభవాని పెళ్లి గురించి మాట్లాడుతుంటే అశుభం పలుకుతావేమిటి? కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధాన్ని కాలదన్నుకుంటే రెంటికి చెడ్డ రేవడవుతుంది అని అంటున్నాను. ఏం కాదు, ఆయన దగ్గర ఆ గ్యారంటీ తీసుకునే వచ్చాను. బుల్లెమ్మకి ఏ కష్టం నష్టం రాకుండా చూసే పూచి నాదండి. మా బావ మీద చంద్ర మాట మీద నాకు నమ్మకం ఉంది. ఓ అబ్బో, బావగారు 6 కాలాలు కష్టపడి పండించేది మనము, టయానికి టంచనగా వచ్చి గద్దలా తన్నుకుపోయేది బావగారు. పంపించారుగా బంటుని. కాంతమ్మ గారు, మీరుండే ఇల్లు, తినే తిండి, కట్టుకునే బట్ట అన్ని ఆయనవే. పెట్టేవాళ్ళని తిడితే పుట్టగతులు ఉండవు. మీరు ఆ సామెత విన్నారుగా? చెప్పొచ్చాడు పాలేరు గారు. అయినా ఎవరెట్టా పోతే నాకెందుకు? ముందు ఇదిగో ఈ పీడ లోడైపోతే అంతే సార్. అబ్బాబ్బాబ్బా, పొద్దు నుంచి ఏం విరుస్తున్నారండి మెటికలు? మీకు కావాల్సిందే కదా, వెళ్ళి మీ పని చూసుకోండి. రాబుల్లేమ్మా, నీ పిన్ని సంగతి నీకు తెలుసుగా. దాని మాటలకేం బాధపడొద్దమ్మా, సంతోషంగా వెళ్ళిరా. అందరిని అడిగానని చెప్పమ్మా. అలాగే నాన్న. చంద్రం, అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలాగే బాబాయ్. వస్తానన్నా. దుర్గా, మన లక్ష్మి వచ్చింది. నా ప్యాక్ చూస్తానంటయ్యా? నా ప్యాక్ ఎప్పుడైనా చూసుకోవచ్చు, అందుకే నీ ప్యాక చూస్తున్నాను. జానకమ్మ, సీత, మా కోడలు వచ్చింది, చూదురుగా రండి. రండి. ఏ రాఘవయ్య, ఏ గడుగా నువ్వు కూడా రా. మీకు 6 నెలలు అద్దె కట్టాలి. లోపలికి వస్తే దుర్గమ్మ దులిపేస్తుంది నన్ను. పర్వాలేదు లేవయ్యా, అంతగా అడిగితే నాకు ఇచ్చానని చెప్పు. రామ్మా, రండి. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. నిన్ను మా ఇంటి కోడల్ని చేసుకోవడానికే నేనే నిన్ను ఇక్కడ పిలిపించాను. ఏమిటా మూతి వీరుపుడు జబ్బు? నోర్మే. చూడండి, ఈయన నా మేనకోడలు, పేరు లక్ష్మి. త్వరలో మా ఇంటి మా లక్ష్మి కాబోతుంది. చూడమ్మా, ఈయన భర్త పేకాడు రాఘవయ్య. అదే ప్యాకెట్ అప్పుడప్పుడు ఆడుతుంటానమ్మా, నేను ఆడందే ఉండలేదు. కూతురు సీత, ఆ గడుగ్గా అయింది చూడు, పేరు దివ్య. అన్నావదలకు దూరంగా ఉంటూ డిగ్రీ పూర్తి చేస్తుంది. వీధిలోనే అద్దెకుంటున్నారు. చాలా సంతోషం అన్నయ్య గారు. అమ్మాయి లక్షణంగా కుందన బొమ్మలా ఉంది. చక్కటి ఈడు జోడు. మీ శేఖర్ బాబు వస్తున్నాడు. ఆ టీవీ, ఆ దర్పం, ఆ ఒడ్డు పొడుగు చూసుకోబోలేమా? అంతేకాదు, డైమండ్ కింగ్ లో ఉన్నా. బాబు గారు, కొడుకు దగ్గర కోడల్ని, ఇంటికి దగ్గర ఇలాల్ని ఎట్లా తీసుకొచ్చారో చూసారా? అదే మరి. నోర్మైంది. అబ్బాయితో ఒక్క మాట అయినా చెప్పకుండా ఏమిటి ఆర్పాటం? ఏం చెప్పాలి? వాడికి ఏం కావాలో మనల్ని అడుగుతున్నాడా? అడిగే మనం చేస్తున్నాం. మొదటి నుంచి అనుకున్నదేగా. కాబోయే పెళ్లి కూతురికి కంగ్రాచులేషన్స్. ఓయబ్బో, పెద్ద పెళ్లిళ్ళ పేరయ్యా. అవును, పెళ్లి పేరైనే. నీకు కూడా కావాలంటే చెప్పు, మంచి దిట్టమైన మూడిని తీసుకొస్తా. ఇది ఎక్కడ ఆడదురా బాబు.
ఏంటలా కన్నార్పకుండా చూస్తున్నావు? నిన్ను, నీ అందాన్ని. అంత బాగా నచ్చానా? నచ్చబట్టేగా పిచ్చివాడిలా నీ వెంటబడి తిరుగుతున్నాను. తిరగమని నేను చెప్పలేదుగా. మాటలతో చెప్పకుండా నీ కళ్ళతో నన్ను కవ్వించావు, నీ అందంతో ఆకర్షించావు. నేనే నిన్ను ప్రేమించేట్టు చేశావు. అంతా అబద్ధం. నేను కావాలని ఏదీ చేయలేదు. నువ్వు చేయకపోయినా నీ నిషా కళ్ళు, నీ తేనెలూరే పెదాలు, ఇంకా ఎన్నెన్నో నన్ను నీ వెంట పడేలా చేశాయి. అదే నా దురదృష్టం శేఖర్. నా అందం చూసి వెంటపడ్డ ఒక జులాయికి నన్ను బలవంతంగా కట్టబెట్టాలని ప్రయత్నించారు మా వాళ్ళు. ఆ తర్వాత కథంతా నీకెందుకులే. అదంతా నాకు అనవసరం. నాకు కావాల్సింది నువ్వు. ఇది హాస్పిటల్. రేపు రాత్రి ఇంటికి రా. దీపావళి గుర్తుగా తీయని నా తొలి ముద్దులిస్తాను. సీత, సీత, ఎవరయ్యా నువ్వు? నాకు కాపురాలంటే చోటుకొచ్చి వయసు వచ్చిన పిల్లలు సీతా సీత అని పిలుస్తావా? ఎంత ధైర్యం నీకు? చంద్రం, అంటే ఒట్టి శుద్ధ మొద్దవుతారు. ఒక అమ్మాయి అబ్బాయిని చూసి తలదించుకుంది అంటే అర్థం చేసుకోలేవా? వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఓహో, అమ్మ సీతమ్మ తల్లి, ఏమిటో అనుకున్నాను. మంచి వాటమైన వాడిని అనుకున్నావు. రావయ్యా, లోపల తీసుకెళ్ళమ్మా. దివ్య, ఆ ప్రేమ ప్రేమ అంటారు. అసలు అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడా, లేక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుందా? చేతనైతే ఎవరినైనా ప్రేమించొచ్చు. సపోజ్ నీలాంటి మొద్దవుతారు అనుకో, నేనే ప్రేమిస్తా. కాదంటే పొరపాటున నిన్ను అడిగాను చూడు. వదులు. ఏమి చేయను. గదిలోకి వస్తే ఏబీసీ నేర్పిస్తాను, ప్రేమ నేర్పిస్తాను. ఈ రెండు నా వంటికి గిట్టవు. వదిలే. అమ్మా, పృథ్వీ అని చెప్పానే, ఇతనే. నమస్కారం. నమస్కారం. కూర్చో బాబు. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమండి, ఏంటి? ఒకసారి బయటకు వస్తారా? దేనికి? అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడడానికి ఆ అబ్బాయి వచ్చాడండి. ఎవడు వాడు? అదే సీతను ప్రేమించిన అబ్బాయి పృథ్వీ. పృథ్వీ లేదు, గృత్వి లేదు. అదేదో నువ్వే చూసుకోపో. మీ ఒకసారి బయటకు వస్తారా? రారా? నేను రానంటుంటే ఈ కళావరాని మొహం చూసినప్పుడే అనుకున్నాను ఫుల్ కౌంట్ అని. ఆల్ కౌంట్. మీకు భార్య పిల్లలు లేరా? మీళ్ళలో కూడా ఇలాగే ఆడుతుంటారా? ఒసే, నా పేకాట స్నేహితుల్ని నా ముందు అవమానిస్తే నేను ఊరుకోను. కూతురు పెళ్ళాం కన్నా మీకు పేకాట స్నేహితులే ముఖ్యం కదా. నోరు మూసుకుని వెళ్ళవుతాను. వెళ్ళను. మీరు వచ్చేంత వరకు నేను వెళ్ళను. ఒసే, ఎంత పొగరేది. బాబాయ్, దించు చేయి. వీధిలో దమ్మిడికి పనికిరాని ప్రతి సన్నాసి ఇంత పెళ్ళ మీ దగ్గర వాడే. నీకు సరిగ్గా చెప్పేవాళ్ళకే ఇంత పాడైపోయావు. లోపలికి పదా, అది లోపలికి పదా. బొమ్మ జోకర్లా వీడొకడు ప్రతి విషయంలోనూ దూరుతాడు. నువ్వు చెప్పాక తప్పుతుందా? వెళ్తా, పదవేనా కలవరాని. పదండి. మీరు ఇక్కడే ఉండండి. మా నాన్నగారు. బాగున్నావు డైమండ్ రాజాల. పద ప్యాకెట్. కూర్చో బాబాయ్. ఏం కావాలి? మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నామండి. మిమ్మల్ని అడిగి పెళ్లి చేసుకుందామని. ఓ, అలాగే చేసుకోండి. కూర్చుని మాట్లాడు బాబాయ్. నువ్వేంటే కలవరానిలాగా? మీ నాన్నేం చేస్తుంటాడు? వడ్డీ వ్యాపారం చేసి లక్షలు సంపాదించారు. చాలా పిసినారి. నాకన్నా ఆయనకి డబ్బే ముఖ్యం. మీరు వెళ్ళి మాట్లాడండి. నాకు ఇవాళ టైం లేదు, రేపు వచ్చి మాట్లాడతాను. కూర్చుని మాట్లాడు బాబాయ్. మీ నాన్నకు ప్యాకెట్ వచ్చా? రాదండి. మరి నీకు? అస్సలు రాదండి. ప్యాకెట్ రాని వాడికి పెళ్ళి ఎందుకయ్యా? ఇదిగో నా కూతురు నీకు ఇవ్వను, పో. కూర్చుని మాట్లాడమన్నా. నువ్వేంటే చెప్పవే త్వరగా, నేను ప్యాక్ ఆడుకోవాలి. మా బాబాయ్ అలాగే తమాషగా మాట్లాడతాడు, నువ్వేమనుకోవద్దు. బాబాయ్ మాట్లాడు బాబాయ్. చూడు డైమండ్ రాజా, ఇవాళ పని ఉంది, రేపు వచ్చి మాట్లాడతాను. బాబాయ్, నన్ను ప్యాక్ ఆడుకోనివ్వండి అయ్యా. ఇంకా ఆలస్యం ఎందుకు పిన్ని, త్వరగా ముహూర్తాలు పెట్టించేసేయండి. అలాగే. మీరేం కంగారు పడకండి, నేనున్నాను కదా, ఏం పర్వాలేదు. వస్తానండి. ఆగు. ఎప్పుడు నా వెనకే నడమని చెప్పానా? అది కదా నాన్న, పండగ పూట కూడా పక్కన నడవనివ్వా? నీ ఆప్రాస్ ముఖానికి పండగ ఒకటి తక్కువ. ఏం కనకమ్మ తల్లి, బాగున్నావా? ఏం కనపట్టలేదా? కళ్ళకేమైనా కవర్లా? ఏమిటి సేపట పకాయలాగా చిట్టపట్లాడిపోతుంది? అది కాదు చంద్రన్ నాన్న, అసలు ఏం జరిగిందంటే ఏం జరిగిందో నాకు అర్థమైంది కానీ ఇదేంటి
పెళ్లి కాకముందు దొరబాబులో ఉండేవాడివి 6 నెలలు కాలేదు ఐస్ ఫ్రూట్ లో అరిగిపోయావు. అమ్మా అయ్యో నా చిట్టు తల్లి, ఏమిటమ్మా ఇలా చిక్కిపోయావు? మీ అత్తమ్మ చాకరీ అంతా నీతోనే చేయిస్తూ నిన్ను పస్తులుంచుతుందా? అవునమ్మా, ఒక్క క్షణం కూడా తీరుకొండడం లేదు. అబద్ధం అత్తమ్మ నాన్న, మీ అమ్మాయే నా చేత మా అమ్మ చేత పనంతా చేయించి బాగా తిని కూర్చుంటుంది. నీ పెంపకం ప్రభావం తల్లికి దగ్గర కూతురు అనిపించుకుంది. రా లోపలికి వెళ్దాం. మావేనన్నా చిచ్చి నాన్న ఏటే నాన్న. ఈ మధ్య అలవాటైపోయింది మావేనన్నా. అసలు ఏం జరిగిందంటే ఏమీ జరగలేదు గానీ కాస్త హుషారుగా ఉండు, లేకపోతే నీలాంటి వాడిని అల్లుని చేసుకున్నందుకు నలుగురు నన్ను తిట్టారు. అలాగే మావేనన్నా. బాగున్నా వదినా? ఈ పల్లెటూరు గబ్బలే పట్నం ఎప్పుడు వచ్చింది? ఈ పట్నం దోస్తానికి పెళ్ళై పల్లెటూరు వెళ్ళినప్పుడు. అమ్మా నేను ఆ పల్లెటూరు వెళ్ళలే, అక్కడ నాకేం నచ్చలేదు. నా తల్లి ఇక్కడే ఉండిపోమ్మా, అల్లుడు కూడా ఇక్కడే ఉంటాడు. అత్తమ్మ నాన్న అసలు ఏం జరిగిందంటే నువ్వు చేసిన నిర్వాకం చాలు గాని వెళ్ళి సుష్టిగా భోంచేసి హాయిగా పడుకో. అమ్మా తమ్ముడేడి? పైనున్నాడమ్మా. తమ్ముడు బావునావా? ఏమా బాగున్నావా? హాస్పిటల్కి వెళ్ళొస్తాను. బావేనన్నా అసలు ఏం జరిగిందంటే ఏమైనా జరిగితే హాస్పిటల్కి రా, ఇంజెక్షన్ ఇస్తాను. అలాగే బావేనన్నా. అమ్మో ఇంజక్షనా? శేఖర్, ఈ రోజు దీపావళి, సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చి. అలాగే నాన్నగారు. కనకం అని సునకల్లా వెంట పెడతావే? అది నాకు ఇష్టం లేదని చెప్పానా? అది కాదు నాన్న, అది ఎందుకు ఇష్టం లేదో చెప్పమని శోభనం రోజు నుంచి అడుగుతున్నాను. చెప్పవన్నా? పిల్లల్ని కంటే అందం పోతుంది, అర్థమైందా? అవునన్నా. వెళ్ళి కాఫీ పట్రా. ఇక్కడ కూడా? అలాగే నాన్న. అది కాదు నాన్న, అసలు ఏం జరిగిందంటే ఏం జరగలేదని అర్థమైపోయింది. అయినా నువ్వు ఇంత నాటుగా మోటుగా ఉంటే ఏ పెళ్ళమైనా దగ్గర అనిస్తుందయా? సాయంత్రం పండక్కి అంతా వస్తారు, టింగు రంగంలాగా టిప్పు టప్పుగా తయారయ్యరా. నా సాయంత్రంగా నీ పెళ్ళ నేను చూడంగానే అదిరిపోవాలా. కిలకిలా జీవితం సాగని సాగని హాయిగా తీయగా వలపులే వరదలై పొంగని హాయ్ చిలిపిగా నవ్వులే చిందని చిలిపిగా నవ్వులే చిందని. శుభలేఖ రాసే సొగసంతాడే సగమైన వేళ సరిగమలె పాడే ఆ రోజు కోసం ఆరాటమాడే కిలకిలా జీవితం సాగని సాగని హాయిగా తీయగా
వలపులే వరదలై పొంగని చిలిపిగా నవ్వులే చిందని చిరునవ్వులన్నీ సిరిగంధమైతే మనసైనవన్నీ అనుబంధమైతే నూరేళ్ల బ్రతుకు ఏడడుగులేగా ఏడడుగులేగా కిలకిలా జీవితం సాగని సాగని హాయిగా తీయగా వలపులే వరదలే పొంగని చిలిపిగా అదేరా సావిత్రతే కూతురు. ఓ ఆ లక్ష్మ ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. పండగకు వచ్చిందా? నేనే పిలిపించాను. కేవలం పండగ కోసమని కాదు, మన ఇంటి కోడలుగా చేసుకున్నామని. నాన్నగారు, కుటుంబాన్ని చక్కదిద్దుకునే నేర్పు ఓర్పు లక్ష్మికున్నాయి. ఉండొచ్చు నాన్నగారు, కానీ శేఖర్, సభ్యత సంస్కారం సాంప్రదాయం కలిగిన అమ్మాయి అయితే నీ జీవితం ఆనందంగా గడుస్తుందని నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా ఎలా నిర్ణయం తీసుకున్నారు? ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. ఇంతవరకు మీరు చేసిందంతా నా మంచి కోసమేనని నాకు తెలుసు. కానీ నా లైఫ్ పార్ట్నర్ని ఎన్నుకోవడంలో నాకు స్వేచ్ఛ కావాలి. నువ్వు ఇప్పుడు లక్ష్మిని చూడలేదు కాబట్టి అలా మాట్లాడుతున్నావు. ఒక్కసారి చూస్తే వెంటనే ఒప్పుకుంటావు. ఆ అమ్మాయిలో ఇంత ప్రత్యేకత ఏమిటా అని నువ్వు అడగొచ్చు. అందం, చందం, సుగుణం, నీకు తగిన ఈడు, ఇన్ని లక్షణాలున్న అమ్మాయి తోడు కంటే నీకు ఇంకేం కావాలి? క్షమించండి నాన్నగారు, ఐఎమ్ సారీ. వాళ్ళు మాట అంటారని ఈ పెళ్లి జరగదని ముందే చెప్పానా? వాళ్ళు కాదన్నంత మాత్రం నా కూతురికి పెళ్లి కాకుండా పోతే 100 సంబంధాలు తీసుకొస్తాను. తీసుకొస్తారు. నేను చూసిన రెండో పెళ్లి సంబంధం వాళ్ళు కూడా ఇప్పుడు చేయగొడుతున్నారు. దానికి ఏం తక్కువని? పరువు తక్కువ, గౌరవం తక్కువ. నా కూతురు అంత పరువు తక్కువ పని చేయలేదే. కాకి పిల్ల కాకి ముద్దని పెళ్లి కాని ఆడపిల్ల పరా ఇంటికెళ్ళి కోడలు కాకుండా తిరిగి వచ్చిందంటే పరువు తక్కువ కాదు. ఏ తరమాసిన వాడని చేసుకుంటారా? ఎందుకు చేసుకోడండి? బుల్లెమ్మకి మంచి సంబంధం నేను చూస్తాను. నార్మల్, ఆ రోజు కూడా ఇదే మాట చెప్పి దాన్ని తీసుకెళ్ళావు. దానికి ఏ కష్టం కలగకుండా చూసుకుని పూచి నాది అన్నావు. ఇప్పుడు ఏమైందిరా? మా బాబు గారు బంగారం లాంటి బాబుని బడాయి కొట్టావుగా. మాట్లాడలేరా? వాళ్ళు వద్దనగానే గంగిరెద్దులాగా తలుపుకుంటూ దాని వెనక్కి తీసుకురావేనా? దాని బాధ్యత తీసుకుంటానన్నది నువ్వు. దానికి ఏదైనా జరిగిందో ఆ బాధ్యత కూడా నీదే. ఆయనకు లేకపోయినా బుద్ధి నీకైనా ఉండదట్రా? బాబు గారు, లక్ష్మిని వెంటనే పిలిపించి శేఖర్ బాబుని బలవంతంగా ఒప్పించైనా సరే వాళ్ళ పెళ్లి జరిపించాలి. అది కుదరలేదనేగా లక్ష్మిని ఇక్కడి నుంచి పంపించింది. రమంటం పొమ్మంటం అంత మీ ఇష్టమేనా? శేఖర్ ఒప్పుకోకపోతే నేను మాత్రం ఏం చేయగలను? ఏమీ చేయలేకపోతే లక్ష్మిని ఇక్కడ ఎందుకు పిలిపించారు? నా కోడలు అంటూ ఊరంతా ఎందుకు సాటింపేశారు? ఇప్పుడు ఏమైందిరా? ఎంత డబ్బు ఖర్చు అయినా సరే మరో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని చెప్పానుగా. ఈ ఆలోచన లక్ష్మిని ఇక్కడికి పిలిపించక ముందే ఉండాలి. ఇప్పుడు మాత్రం ఏమించిపోయిందిరా? ఫలానా వాళ్ళ అమ్మాయికి ఫలానా వాళ్ళ అబ్బాయితో సంబంధం కుదిరిందని పెళ్లి కాకముందే అత్తగారింట్లో 4 రోజులు ఉంచుకుని అబ్బాయికి నచ్చగా తిరిగి పంపించేశారని నలుగురికి తెలిస్తే ఏ తలకి మాసిన వాడైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? శేఖర్ని మళ్ళీ అడిగినా ఒప్పుకుంటాడని నమ్మకం నాకు లేదు. కొడుకు ఇష్టాలతో సంబంధం లేకుండా లక్ష్మిని ఇక్కడ తీసుకురామంటే మీరు చేసిన తప్పు. మీ మాటలు నమ్మి వాళ్ళని నమ్మించి ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకురావడం నేను చేసిన తప్పు. మనం చేసిన తప్పులకు ఆ అమాయకురాల జీవితం బలి కాకూడదు. అంత దూరం ఆలోచించలేదు చంద్రం. నేనంటే కుర్రోడిని, నాకు తెలియపోవచ్చు. ఇంత అనుభవం, ఇంత వయసున్న మీరే ఇట్లాంటి అన్యాయానికి పాల్పడకూడదండి. అపసంబంధ నేను ఒక ఆడపిల్ల, నలుగురిలో నవ్వులు పాలై నుయ్యో గుయ్యో చూసుకోకముందే
మీరు చేసిన తప్పులు సరిదిద్దుకోవడం మీ బాధ్యత. అంత దయా సానుభూతి ఉంటే మీ దగ్గర డబ్బుంది, లోకంలో ఎంతో మంది పెళ్లి కొడుకులు ఉన్నారు. అది కాదురా, నా కొడుకు ఏనాడు నా మాట కాదండనే నమ్మకంతో ఆఖరి క్షణంలో నా చెల్లెలకి లక్ష్మిని కోడలు చేసుకుంటానని మాటిచ్చాను. ఆ మాట కోసమే ఇక్కడికి పిలిపించి అందరిలో నా కోడలు అని గర్వంగా చెప్పుకున్నాను. కానీ తిరిగి వెళ్ళిన లక్ష్మిని మేనమావ కొడుకే చీకొడితే ఇంకెవడు చేసుకుంటాడు చెప్పు. లోకులు కాకుల్లా పొడుస్తారనే బాధతో నిన్ను అర్థించడానికే వచ్చాను. ఎవరో ఏదో అనుకుంటారని వాణ్ణి పీడిస్తారెందుకు? శేఖర్ పెళ్లి విషయంలో మీ జోక్యం అనవసరం. వాడు లక్ష్మిని చేసుకోడు. చేసుకుంటే సుఖపడతాడే. ఎవరిని చేసుకుంటే సుఖపడతానో నాకు తెలుసు. శేఖర్, నీ తండ్రిగా ఈ కుటుంబ పెద్దగా నువ్వు లక్ష్మిని చేసుకోవాలని నిర్ణయిస్తున్నాను. బలవంతంగా మెడలు వంచి చేయడానికి నేను పశువును కాను. నువ్వేం చెప్పినా నా నిర్ణయం మారదు. నేను మీ కొడుకుని. ఒక్కసారి నో అన్న తర్వాత ఎస్ అన్ను. నిన్ను పెంచి చదివించి డాక్టర్ని చేసినందుకు నీ మీద నాకు హక్కు ఉంది. నా జీవితాన్ని నిర్ణయించుకోవడంలో నాకు ఆ హక్కు ఉంది. దమ్మిడి కట్నం తేలేని ఆ పల్లెటూరు దాని గురించి కన్న కొడుకు మీదే కక్ష కడతారా? మీరు అరిచి గీ పెట్టినా సరే ఈ పెళ్లి జరగదు. శేఖర్, నీకు నేనంటే గౌరవం లేదు, నా మాట అంటే లెక్కలేదు. నీకోసం జీవితం అంతా ధారవస్తే నన్ను ఒక అనామకుడు చేస్తాను. తప్పంతా నాది. లక్ష్మి గొంతు నేనే కోశాను. లక్ష్మికి అన్యాయం చేశాను. ఆ పాపం చేసింది నేనే. Don't touch me. నువ్వు లక్ష్మిని పెళ్లి చేసుకో. నేను చేసే పాపానికి పరిహారం చెల్లించు. నేను చస్తే నా శవాన్ని తాకే అర్హత కూడా నీకు లేదు. డాక్టర్, శేఖర్, ఆయన ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారో నీకు తెలుసు. అదే డాక్టర్, అర్థం కాని అయోమయంలో ఉన్నాను. నేనేం చేయగలను? మీరు చేయాల్సింది చాలా ఉంది. డాక్టర్గానే కాకుండా మీ కుటుంబ మిత్రుడిగా చెప్తున్నాను. మీరు ఇంత ఉన్నత స్థాయికి ఎదగడానికి ఆయన ఎంత శ్రమపడ్డారో ఒక్కసారి ఆలోచించు. నాకు తెలుసు డాక్టర్. తెలిస్తే ఆయన్నెవరూ కష్టపెట్టొద్దు. మానసికంగా బాధ పెడితే మనిషి దక్కడమే కష్టం. నాన్న, మీ మాట కాదన్ను. మీరు చెప్పినట్టు చేస్తాను. ఏమిటి శేఖర్ అలా ఉన్నావు? నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది. వాట్? సారీ జ్యోతి, నీ గురించి చెప్పడానికి అవకాశం కుదరలేదు. అంతకుముందే మా నాన్న ఇంకొక అమ్మాయితో నా పెళ్లి నిర్ణయించారు. ఆయన మాట కాదన్నందుకే ఇలా జరిగింది. అందుకే ఆయన ఇష్ట ప్రకారం చేసుకుంటానని మాట ఇవ్వక తప్పలేదు. మరి నాకు మాటిచ్చావు. ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. నాన్నని ఎదిరించాను. ఆ మొండితనమే ఆయన గుండెపోటుకు కారణమైంది. ఇంకేం చెప్పద్దు, వెళ్ళిపో. ఇప్పటికే ఎన్నో ఆశలు పుట్టించావు. నన్ను నమ్మించి మోసం చేశావు. వెళ్ళిపో. ప్లీజ్ జ్యోతి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆ పెళ్లి చేసుకునేది కేవలం నాన్నగారి సంతృప్తి కోసమే కానీ సంసారం చేయడానికి కాదు. నాకు వాళ్ళు కావాలి, నువ్వు కావాలి. నువ్వు నాకు కావాలి శేఖర్. నాకు దక్కని నిన్ను ఎవ్వరికీ దక్కనివ్వను. నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. నిన్ను పెళ్లి చేసుకోవాలని, నీ నీడలో జీవితాన్ని ఆనందంగా గడపాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నా ఆశలన్నీ నిరాశలైనాయి. పర్వాలేదు, నీకోసం వాటిని త్యాగం చేస్తాను. ఒక కండిషన్ మీద. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నీ భార్యతో శారీరక సంబంధం పెట్టుకోవటానికి వీల్లేదు. ప్రతి రాత్రి నాతోని నా ఇంట్లోనే గడపాలి. నీ శోభనపు రాత్రి నా తొలిగా కావాలి. అందుకు నువ్వు ఒప్పుకుంటే, కాదంటే నా కర్మకు నన్ను వదిలి వెళ్ళిపో. శేఖర్, నిన్ను పెళ్లి చేసుకోలేకపోయినా నీదాన్ని అవుతున్నాను.
భజంత్రీలు వాయించండి. బాబు ఏదో అందుకో తాళిబడ్డు. మాంగళ్యం తంతునా మేనా మమ జీవన హేతునా కంటే భద్రాణి సుభగే త్వం జీవ శరణాం శతం. జరిగిందంతా పొద్దున చెప్తావుగా. మల్లెపూలు పూల పాన్పు పక్కన బావా. అదృష్టం అంటే నీదేలే బుల్లెమ్మా. చూడు, చిన్నప్పటి నుంచి నేను ఈ గదిలో ఒంటరిగానే ఉన్నాను. ఇక నుంచి కూడా ఒంటరిగానే ఉంటాను. ఎందుకంటే కేవలం నాన్నగారి మాట కాదనలేక నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నానే కానీ నాకు ఇష్టం ఉండి కాదు. ఈ 3 రాత్రులు గడిచిన తర్వాత ఇంకెప్పుడు ఈ గదిలోకి రావద్దు. లోకం దృష్టిలోనే మనం భార్యాభర్తలం. అంతకు మించి నాకే అనుబంధం లేదు. వస్తాను. మా నాన్నగారికి నువ్వంటే చాలా ఇష్టం అని నాకు తెలుసు. ఆయన ఆరోగ్యం కోరేదానివైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం ఆయనకు తెలియనివ్వకు. ఏమిటి పిన్ని? పృథ్వీ వాళ్ళ నాన్నతో మాట్లాడొచ్చాం. 2 లక్షల రూపాయలు కట్నం అడుగుతున్నారయ్యా. 2 లక్షలే? ఛ ఛ ఛ ఛ. ఈ పెద్దవాళ్ళకి ఏమైనా బుద్ధి ఉందా? వాళ్ళకి డబ్బు ముఖ్యమా, పిల్లల సుఖం ముఖ్యమా? ఆయనకి డబ్బే కావాలంట. ఈ సంబంధం మనం తోగలేం. అమ్మా పిన్ని, సీతమ్మ తల్లి ఎంత బాధపడుతుందో చూడు. బాధ్యత లేని తండ్రికి కూతురై పుట్టినందుకు బాధపడికి ఏం చేస్తుంది బాబు? వచ్చాయి పేకాటకి డబ్బు ఇవ్వని పెళ్ళడానికి నేను మొగుండేందుకు బాధపడటం లేదు. నా ఆటని రానివి కదూ. ఒక్క 50 రూపాయలు ఇవ్వే, ఒక ఆట వేసుకొస్తాను. నా చేతులు గుల తీరుతుంది. ఒక్క ఆట. ఈ జన్మలో మీకు బుద్ధి రాదు, దానికి పెళ్ళయ్యే యోగము లేదు. అంత మాట అనకు పిన్ని. సీతమ్మ పెళ్లి జరిగి తీరాలి. ముహూర్తం పెట్టించు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా. ఆ విషయాలన్నీ నాకు వదిలేయి. పీనాసి వరహాలరావుకి డబ్బెట్ట ముట్ట చెప్పాలో నాకు తెలుసు. నీ పని నువ్వు కానీ. అమ్మా ధనలక్ష్మి, నీకు గాలాడ్డం కోసమే మోద్దిస్తున్నాను.
ఆ రాఘవయ్య కట్నం సంగతి తేల్చకుండానే ముహూర్తం పెట్టించాడు. ఆహా, నా కొడుకు వాడి చేత్తో తాళి కట్టక ముందే నా చేతుల్లో 2 లక్షలు కట్నం పడకపోతే పెళ్లి క్యాన్సిల్. చిచ్చి, వడ్డీలకు వడ్డీలు కట్టి జనాన్ని మోసం చేసి లక్షలు సంపాదించారు. మీ పీనాస్త్రంతో పైసా ఖర్చు పెట్టుకున్నా మా ప్రాణాలు తీసేస్తున్నారు. ఎప్పుడు డబ్బు డబ్బు, మీ నెత్తి బస్కు ఊరేగండి. ఓ పిచ్చిరా భార్య, డబ్బు లేకపోతే డుబ్బు కొరగాడే. నాకు భార్య అయినా కొడుకైనా డబ్బు తర్వాతే. మనక ఒక్కగానొక్క కొడుకు, వాడు ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి జరిపిస్తే సుఖంగా 4 కాలాల పాటు బ్రతుకుతాడు కదండి. ముదరస్టపు కట్టం డబ్బు కోసం వాడిని ఎందుకండి బాధ పెడతారు? నోర్ముయ్. నాకు తిక్కరేగిందంటే మీ ఇద్దరు తటా ఊరు చేస్తాను. చెప్పినట్టు చేయండి. నాన్న, కట్నం డబ్బుతో ఆస్తి పెంచుకోవాలని చూస్తే ఉన్నది కూడా ఎవడో ఎత్తుకుపోతాడు. అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు. పోరా పిల్ల వెధవా, నన్నెవడా దోచుకునేది? ఎంత కష్టపడి సంపాదించాను. ఎంతకాలం సంపాదిస్తావా పాపిష్టి డబ్బు? డబ్బు లెక్క పెట్టవచ్చు. కంప్లైంట్. ఎవరు మీరు? మేమంతా ఇన్కమ్ ట్యాక్స్. బాబాబు, ఈ ఇల్లు నాది కాదు, మా అత్తోరిది. ఎర్ర పైసా లేదు, ఎర్రదవని నేను. నా దగ్గరే ఉంటుంది. నాటకాలు నోట్ల ఎక్కడ ఉన్నాయో చెప్పు. నాకు కంప్లైంట్. అలా అడుగున్నా చెప్పు. అదే నోట్లేవి లేవు, అంత చిల్లరే. కావాలంటే మా ఆవిడ చెప్పవేవే. ఇల్లంతా అంగుళంగుళం కాలించండి. ఏ తట్టలోనూ బుట్టలోనూ దాచుంటాడు. నాకు అసలే అవును, నేనే పర్సనల్ గా చూసుకోవాలి. సుబ్బు, నువ్వు ఇక్కడే ఉండి ఈ జంపర్ బంపర్ గారు ఏమన్నా బంపర్ జంపర్ చేస్తాడు, మాకు జాగ్రత్తగా కనిపెట్టుండు. ఆల్ ఆఫ్ యూ కమ్ అండ్ ఫాలో మీ. బాత్రూమ్ ఎక్కడ? అరే రే, వీళ్ళకి టేబుల్ క్లీన్ చేసుకోవటం కూడా చేత కాదే. ఈ క్లీనర్ కిట్టు గాడు ఉండగా టేబుల్ ఇలా ఉండటమా? రై కిట్టు, కొట్టానంటే ముఖం పచ్చడైపోతుంది. నీ క్లీనర్ బుద్ధి పోలించుకున్నావు కాదు. మనం వచ్చిన పని ఏంటి? మనం ఇన్కమ్ ట్యాక్స్ అంటే పని చూడు. డబ్బు ఎక్కడ పెట్టావు చెప్పు నాన్న, మొత్తం తీసుకున్నా, కావాల్సినంతే తీసుకుంటాం. కావలసినంత అంతా నోరు మూయిందన్నా, మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లం. ఏంట్రా జెండారావు, పొలంలో ఉండేవాడి పుచ్చకాయలా ఉబ్బిపోయావు. అన్ని లోపల చూస్తావా? అవును గురు, అన్ని లోపలికి తోచేశా. ఈ అవకాశం మళ్ళీ రాదుగా. నిన్ను తీసుకురావడం నా తప్పురా. నీ బుద్ధి పోలీసుకున్నావు కాదు. మనం ఏ పని మీద వచ్చాం? మనం ఎవరం? ఇన్కమ్ ట్యాక్స్ పని చూడు. మొత్తం అక్కడ పెట్టాయి. కొనిగేస్తా గుండు నున్నగా, కరికేస్తా గడ్డం సన్నగా. అమ్మో, ఏమండి? మురిగేస్తారంటే వెంటయ్య బాబు. డబ్బులు ఎతకమంటే గురుగుతానంటావేంటి నాన్న? ఇది బార్బర్ షాప్ కదా నాన్న. ఓహో, ఆయన దగ్గర డబ్బంతా క్షవరం చేస్తానంటావా నాన్న? ఆ బీరువా మేము వెతకాలి. దాని తాళం చేతులు ఇవ్వు. నేను లేవలేను, నా కాళ్ళు చొచ్చుపడిపోయాయి. కావాలంటే మీరే వెతుక్కోండి. ఇందాక నుంచి చూస్తున్నాను, ఈ డబ్బా నుంచి నువ్వు లేవటం లేదు. ఇక కాళ్ళు నొప్పా, కడుపు నొప్పా? అబ్బే, అటువంటిదేం లేదు. నా చిన్నప్పటి నుంచి డబ్బాల మీద కూర్చున్నారు. ఇందులో ఏదో తిరకాస్తుంది. నాకు ఈ డబ్బా మీద అనుమానం ఉంది. ముందు వీడిని కలిసి లేపండి. డబ్బు పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తా. పోలీసులు మాత్రం ఫోన్ చేయొద్దు. కావాలంటే డబ్బంతా మీరు తీసుకోండి. ఏడుస్తున్నాను నాన్న, మనకు కావాల్సిన 2 లక్షలే కదా నాన్న. అవునవును, మిగతా డబ్బు వీడి మహానే బారేద్దాం. అదండి, నేను నిలబడలేను. నాకు అసలు 2 బదులు డైమండ్ 2 పెట్టి రాంగ్ షో చూపించాను. రాంగ్ షో చూపిస్తేనే పేకాటలో డబ్బు వస్తుంది. ఆహా, ఎన్నాళ్ళకి కరుణించావరా పేకదేవుడా. ఏమండి? ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికి వెళ్ళలేదే, పేకాడదామని వెళ్ళాను. డబ్బులు లేక తిరిగి వచ్చేసాను. ముహూర్తం దగ్గర పడుతుంది. పై ఖర్చులకి పైసా కూడా లేదు. కనీసం 500-600 చేతిలో ఉంటే. నన్నేం చేయమంటావే? ఎవరు, నేను అప్పుడికి తీసుకురండి. అప్ప నాకెవడిస్తాడు అప్పు? సరే, మన ఇంటి ఓనర్ పేరేంటి? సీతారామయ్య గారు. ఆయన అడిగితే? అప్పా కాదు, బిచ్చం. అప్పేనే. ఆయన అడిగితే తప్పకుండా ఇస్తాడు. ప్రతిదానికి ఎలా అడుగుతాం? భోజనాలకి, కళ్యాణ మండపానికి ఆయనే కడుతున్నారు. చంద్రం కట్నం డబ్బు చూస్తున్నాడు. ఇంకా అడిగితే పరువు కూడా మిగలదు. అబ్బాబ్బాబ్బాబ్బా, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నా వల్ల కాదు. ఈ డబ్బు నేను ప్యాకాటలో గెలుచుకున్నానే. ఇది ప్యాకాటానికే గాని పెళ్లి ఖర్చులో కాదే. కావాలని అడిగితే ఇంత డబ్బు లేదని అబద్ధమాటారా? ఈ డబ్బు నేను ఎన్నో రాంగ్ షోలు చూపించి గెలుచుకున్న డబ్బే. ఈ డబ్బు ఇవ్వను. ఆ మాట అంటానికి సిగ్గులేదు మీకు? ఇవ్వను. ఇవ్వను. పెళ్లి ఖర్చులు కావాలి, ఇవ్వండి. ఇవ్వను. బుద్ధి లేదు మీకు?
పేకాటలో డీల్ షో కొట్టినట్టు కొట్టావే. పడక ముందే కట్టం డబ్బు నా చేతుల్లో పడాలని ఆ రోజే కండిషన్ పెట్టా. ఏమయ్యా రాఘవయ్య, డబ్బులు ఇస్తావా లేకపోతే నా కొడుకుని పేర్ల మించి లేపేయమంటావా? ఎందుకయ్యా గొంతు చించుకుంటావు? దమ్ముంటే నాతో పేకాడు, నీ కట్నం డబ్బులు నయా పైసలతో సహా ఒక్క ఆటలో తీర్చేస్తాను. ముక్కలకు చీ 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 చీ, ఇంత పరువు తక్కువ వంశంతో ఈ వడ్డీల వరహాలరావు వెయ్యి ముందు కూడవా? ముందు ఆ తాలిబొట్టు అవతల పారేసి నువ్వు లేచా. ఎరా కట్నం డబ్బులు నువ్వే ఇస్తానవటగా, మాట్లాడవే. పెళ్లికి ముందు మీకు డబ్బు ఇవ్వాలి, అదేగా మీ కండిషను. అంతే ఇస్తానండి, కానీ పెళ్ళైన వెంటనే శోభనం జరిగిపోవాలి, అది మా కండిషన్. ఒప్పుకోండి మరి. చస్తే ఒప్పుకోను. 6 నెలల దాకా మా వాడు మీ అమ్మాయితో కాపురం చేయడు. నువ్వు లేవేరా? లేవనంటే లేవను. నువ్వు డబ్బు తీసుకున్నా తీసుకోకపోయినా సరే సీత మెడలో తాళి కట్టే తీరుతాను. ఒరే చవడదద్దమ్మా, ఏంటిరా తొందర? ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆషాఢ మాసం వస్తుందిరా. అది వచ్చే లోపల అన్ని చేసేయచ్చులేవయ్యా. నీకు కావాల్సిన డబ్బేగా. చూసావా ఉషా, మీ నాన్నకి డబ్బు పిచ్చి పట్టింది. నీ పెళ్ళప్పుడు కూడా తాళి కట్టకుండా ఆపేస్తే నీ కాపురం ఏమై ఉండేది? ఫుల్ కౌంట్ అయి ఉండేది. ఆయన అటువంటి వాడేం కాదు. కట్నం లేకుండానే పెళ్లి చేసుకున్నావా నువ్వు? కట్నం ఇచ్చాడు, కానీ 6 నెలల దాకా తన కూతురుతో కాపురం చేయడం లేదు మా మామ. ఇక లాభం లేదనుకుని ఓ రోజు అర్ధరాత్రి నేనే నా పిల్లాన్ని అమాంతో ఎత్తుకుపోయాను. శభాష్ సుబ్బు, ఇక డబ్బిచ్చేయి. తీసుకోండి నాన్న, ఇదంతా మీ డబ్బే. నా డబ్బా ఎట్లాగబ్బా? అది కాదు నాన్న, అసలు ఏం జరిగిందంటే అబ్బే ఏం జరగలేదు, నువ్వు సుబ్బు. మీ డబ్బని ఎందుకంటున్నారంటే ఇప్పటిదాకా ఇది మా డబ్బు కదా, ఇప్పుడు మీ డబ్బు అయింది. అది ఓహో, లాంఛనాలు అవి ఘనంగా ఇచ్చి పెళ్లి కూడా అట్టహాసంగా జరిపిస్తారనుకున్నారు. పాపం ఫీల్ అవుతున్నాడు నాన్న. పాపం చంద్రన్ నాన్న, వీడి దగ్గర ఆ రోజు మిగిలిన డబ్బు కూడా కొట్టేస్తుంటే వీడి రోగం బాగా కుదిరిండదు కదా నాన్న. అవసరం వస్తే ఇంకో దెబ్బేద్దాం. వాయించండి మేళాలు, అందులో ఎక్కడ బాగుతుందా? చంద్రన్న, నీ ప్లానే ప్లాన్, సూపర్ ప్లాన్. నాన్న, ఈ మాటలు ఎక్కడో విన్నట్టుంది. వీళ్ళని చూసిన దగ్గర నుంచి నాకు ఏదో అనుమానంగా ఉంది. ఏం వడ్డీలు నాన్న, లెక్క సరిపోలేదా? అసలు ఏం జరిగిందంటే అబ్బా సుబ్బు, శోభనం అయిపోతే అన్ని లెక్కలు సరిపోతాయి. ముందు ఏర్పాట్లు చూడు. అవన్నీ సాయంత్రం రెడీ చేశారు, ఇంకా వీళ్ళని తీసుకెళ్ళి ఆలస్యం. వచ్చావు ఏంటే, ఏదో శోభనం నీకేనట్టు తెగ సంబరపడిపోతున్నావు. అసలు వీళ్ళు ఎందుకంత ఆదుర్త పడుతున్నారు నీకేమైనా అర్థమైందా? ఈలో ఏదో మతలబు ఉంది. మతలబు లేదు, మతాబు లేదు. ఆ శుభకార్యం జరిగేదాకా నోరుమేయండి. ఓహో, పెళ్లి కొడుకున్నా పెళ్లి కూతురున్నా రతి మన్మధులాగా ఎంత అందంగా ఉన్నారు చూడు నాన్న. గుర్తొచ్చింది, ఈ డబ్బు నాదే, ఈ డబ్బు నాదే. భలే కనిపెట్టేశాడే, తెలిసిపోయింది నాన్న. వామ్మో, ఈ డబ్బు నాదే, ఈ డబ్బు నాదే. ఉండవయ్యా, నా డబ్బు నాకే ఇచ్చి నన్ను మోసం చేశారు వీళ్ళు. మారు వేషాలు వేసి నా కొంప ముంచారు. ఒరే పృథ్వీ, వచ్చే నా పెళ్ళామా, లే లే. ఏమిటా పెళ్లి పందిలో పిచ్చెక్కన కూతురు అలా గంతులేస్తావు? వామ్మో, అంతా ఒకటే నన్ను మోసం చేశారు. చూపిస్తా నా తడాక, వరహారావా మజాక. నీకు దండం పెట్టు, బయటకు ఒకటయ్యా. ఈ డబ్బు పృథ్వీ ఆగరా, పృథ్వీ ఆగరా, పృథ్వీ ఆగరా. అమ్మో డాడీ, పృథ్వీ పృథ్వీ ఆగరా. ఏమే డబ్బు జాగ్రత్త. పృథ్వీ ఆగరా. మన పని పోయిందా? పృథ్వీ, అమ్మో డాడీ, పృథ్వీ, పృథ్వీ వీడెక్కడ కొడుకండి. ఆషాఢ మాసం. అయ్యో, మీ నాన్నగారు తలుపులు కొడుతున్నారు. అబ్బా కొట్టుకోని, అతను నా తండ్రి కాదు, నా ఆగర్భ శత్రువు, నా పాలిట సైంధవుడు. ఇప్పుడు మనం కలవలేదనుకో, జీవితాంతం మనల్ని కలవనివాడు. కమాన్ సీత,
ఆగండి ఆగండి. ఒరే వాళ్ళు మనల్ని మోసం చేశారా? నీ పెళ్ళాన్ని పుట్టింటికి పంపిస్తే గానీ మన కట్ట డబ్బు మనకు రాదురా. ఏమే కాస్త నువ్వన్న వాడికి చెప్పవే ఒరే. అలాగే. కాఫీ మావయ్య. నేను తీసుకున్నానమ్మా. అబ్బాయి లేచినట్టున్నాడు, ముందు వాడికి ఇవ్వు. చంద్రం. వాడెందుకమ్మా, నువ్వు తీసుకెళ్ళు. నువ్వెందుకు వచ్చావు? చంద్రదేవాయుడు ఈ గదిలోకి రావద్దని ఆ రోజే చెప్పానుగా. అందరికీ ఇస్తున్నాను, నీకు ఇద్దామని ఈ ఒక్కసారికి. నాతో సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? నీ నీడ కూడా గదిలో పడ్డానికి వీల్లేదు. వెళ్ళు. బాబు, ఈ గదిలోకి ఎవరూ రాకుండా చూడాల్సిన బాధ్యత నీదే. బుల్లెమ్మా, బుల్లెమ్మా, శేఖర్ బాబు ఏమిటి కోపంగా ఉన్నాడు? ఏం జరిగింది? నా నీడ చూడటం కూడా ఆయనకి ఇష్టం లేదు. ఆజాన్ బాగుడన్నావు, ప్రతి క్షణం స్వర్గం చూపిస్తాడన్నావు, నన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తాడన్నావు. ఇప్పుడేమైంది? కనీసం ఆయన పాదాలు తాకే అదృష్టం కూడా లేకుండా పోయింది. ఇదంతా నా దురదృష్టం. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. చిన్నబాబు చాలా మంచివాడు, అందరితోనూ ప్రేమగా ఉంటాడు. మరి ఇప్పుడు ఏమైందో ఏమిటో. అతను విసుక్కుంటున్నాడు, నేను దూరంగా ఉంటే అతను ఇంకా దూరం అవుతాడు. అందుకని అతనికి దగ్గరికి రావడానికి ప్రయత్నించు. బాబాయ్, ఇంటి దగ్గర నుంచి రావటం? నువ్వు బాగున్నావా చంద్రం? బుల్లెమ్మా, ఓ బుల్లెమ్మా, వస్తున్నా. మీ నాన్న వచ్చాడు రా. ఇప్పుడే వస్తా. నాన్న, ఇప్పుడేనా రావడా? బాగున్నావమ్మా. పిన్ని, తమ్ముడు రవి బాగున్నారా? రవికి ఏమైంది? గుండె జబ్బు వచ్చిందమ్మా. ఇప్పుడు ఎలా ఉంది? తొందరగా ఆపరేషన్ చేయకపోతే రుణం తీరిపోతుందని, చెయ్యాలంటే కనీసం 50,000 రూపాయలు కావాలని డాక్టర్ చెప్పాడమ్మా. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు నాన్న? ఉన్న పొలం మీ అమ్మ నగలు అమ్మేశాను, అయినా 10,000 తక్కువ అయినాయి. బావగారిని అడుగుదామని. దాందే ఉంది, బాబు గారిని అడిగి తీసుకుందాం. ఒరే, ఇక్కడ నీ బాబుగాడి సొమ్మేం లేదురా. అడ్డమైన వాళ్ళందరికీ తేరగా పంచడానికి. ఇక్కడికి రాకూడదని నాకు తెలుసమ్మా. గతి లేని పరిస్థితుల్లో అభిమానం చంపుకుని బావగారు ఆదుకుంటాడేమోనని వచ్చాను. ఇది ధర్మసత్రం కాదు, దరిద్రులకు దానం చేయడానికి. దానం కాదు, అప్పిస్తే చాలు చెల్లెమ్మా. బంధువుల పేరుతో రా బంధువుల్లా ఇన్నేళ్లు దోచుకు తిన్నది చాలు. ఆయన కష్టపడి పండిస్తేనే మనమంతా తింటున్నాం. నోర్మి, దిక్కులేని వాడివని చార తీస్తే వాళ్ళకి వత్తాసు పలుకుతావా? నీ పని చూసుకో, పోరా. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అలాగేనమ్మా, కానీ పసివాడు అక్క అక్క అని కలవరిస్తున్నాడు. ఒక్కసారి అమ్మాయిని పంపిస్తే. ఒక్కసారి కాదు, శాశ్వతంగా తీసుకుపో. ఇంట్లోనే పెట్టుకుంటావో ఇంకో పెళ్ళే చేస్తావో నీ ఇష్టం. ఆడదాని అయ్యుండి సాటి ఆడదాని మీద ఇంత నీచంగా మాట్లాడటం నీకే చెల్లింది. నోర్మి, మర్యాదగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు. నాన్న, నాన్న. కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుందమ్మా. నాన్న, బావగారు ఎప్పుడొచ్చారు? చితికిపోయి కూతురింటికి వస్తే ఏం జరుగుతుందో ఇప్పుడే అనుభవంలోకి వచ్చింది. ఈ గాజులమ్మి నాన్నకు డబ్బివ్వు. ఈ విషయాలేవి మామయ్యకి తెలియనివ్వకు. నువ్వు త్వరగా వెళ్ళు. ఎంతకు తెగించావే? గాజులు దొంగతనం చేసి నీ బాబుకు పంపిస్తావా? దొంగతనం చేయాల్సిన అవసరం లక్ష్మికి వచ్చింది. అది కాదు మామయ్య నాన్న, అసలు ఏం జరిగిందంటే లక్ష్మీనారాయణ డబ్బు కోసం వచ్చారు. పరంధామయ్య బాబాయ్ మన ఇంటికి డబ్బు కోసం వచ్చాడు. అమ్మగారు కసిరి పంపించేసింది. అందుకని లక్ష్మి గాజులు ఇచ్చి వాళ్ళ నాన్నగారికి డబ్బు సర్దమంది. అదేదో దొంగతనం అని అమ్మగారు రంకలేస్తున్నారు.
అయినా వాళ్ళ నాన్న ఇచ్చిన గాజులు ఏం చేసుకున్నాడట అని మనం ఎవరు? నువ్వెందుకు తొందరపడ్డావు? అతను ఎందుకు అవమానించావు? నేను జబ్బు పడ్డ మనిషినే కానీ ఇంకా చావలేదే నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి. ఏంటి కదా మంచి జోరు మీద ఉన్నావు? నా చదువు పూర్తయిపోయింది, అందుకే. అమ్మయ్యా బతికిపోయాను. ఇక మీ ఊరు వెళ్ళిపోతావు కదా? నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను? ఇక్కడే నీ పక్కనే ఉంటాను. ఎందుకు? నిన్ను ప్రేమించాను, చచ్చాను, పెళ్లి కూడా చేసుకుంటాను. అయిపోయాను. ఆ అమ్మా దివ్య, అన్నయ్య, వదినా, మీ అన్నయ్య చాలా కోపంగా ఉన్నాడు. అన్నయ్య, shut up. మిలిటరీ మేజర్ మోహన్ దాస్ చెల్లెలైన సంగతి కూడా మర్చిపోయి ఆఫ్టర్ ఆల్ ఒక సర్వెంట్ని ప్రేమిస్తావా? నీ మీద నమ్మకంతో వేరుగా వచ్చి చదివిస్తుంటే నాకే తలవంపులు తెస్తావా? ఈ తప్పుడు పని చేస్తావా? నేనేం తప్పుడు పని చేయలేదు. అతను మనసారా ప్రేమించాను. ఐ లవ్ హిమ్. నో, ఐ కాంట్ టాలరేట్. క్రమశిక్షణకి భంగం కలిగితే నేను ఎవరిని క్షమించను. ఎవడు వాడు? ఎక్కడ ఉంటాడు? వాడి పేరేమిటి? కమ్ ఆన్ టెల్ మీ. ఏమయ్యా పెద్ద మనిషి, ఇంటి ఎదురుగా ఒకటే ఆడపిల్ల ఉంటుంది, ఎలా ఉంటుంది? ఎవరితో మాట్లాడుతుంది? లేదా 3 జోకల్ ట్రిప్లెట్ కౌంట్, 4 జోకల్ ట్రిప్లెట్ కౌంట్, 5 జోకల్ ట్రిప్లెట్ కౌంట్. ఈ కౌంట్ లో ఉండగా నీ చెల్లెలు ఏం చేస్తున్నది అనేది నేను ఎలా కౌంట్ చేయగలను? ఎవడో అడ్రస్ లేని అనామకుడితో తిరుగుతూ ఉంటే, ఒక సన్నాసిని పెళ్లి చేసుకుంటానంటా ఉంటే చూస్తే ఎలా ఊరుకున్నావు? నీ చెల్లెలు డీల్ కొట్టింటుంది. వాడు ఫుల్ కౌంట్ ఇచ్చి ఉంటాడు. వాట్ డు యు మీన్? నీ పేకాట భాష నాకు అర్థం కావడం లేదు. నేను ఎప్పుడు పేకాడుతూ ఉంటాను, నీ మిలిటరీ భాష నాకు అర్థం కావడం లేదు. షట్ అప్. ఈ బేబీ నీ కూతురేగా? పెళ్ళైన కూతుర్ని పెట్టుకుని పేకాడాటానికి నీకు బుద్ధి లేదు? ఈవిడ నీ భార్యగా? ఏమ్మా ఎందుకు ఊరుకుంటున్నావు? ఇలాంటి వాడిని ఎలా భరిస్తున్నావు? నేను వాణ్ణా? ఎస్, నీలాంటి ఇన్డిసిప్లిన్ ఫెలోని వాణ్ణి అని అంటాను. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. యూ ఫెలో. నీ చెల్లెలు ఆ చంద్రగాని వల్ల వేసుకుంది. డోంట్ థాట్. అది ప్రేమించిన వాడు ఒప్పుకోవడానికి వాడికి ఎన్ని గుండెలు? నా ముందు ఎవరు నోరు విప్పినా నేను సహించలేను. నిన్ను అచ్చటి కాల్చి పారేస్తాను. అదిగో చంద్ర పారిపోతున్నాడు. Stay there. Don't go. అతను ఎందుకు ప్రేమించానో చెప్పిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. Come on, say. ఎంతో మంది డబ్బున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు లక్షలకు లక్షలు కట్నం తీసుకుని కూడా భార్యల్ని చిత్రహింసలు పెట్టి చంపుతున్నారు. అందుకే నాకు పెళ్ళన్నా మగజాతన్న అసహ్యం పుట్టింది. కానీ ఆస్తి లేకపోయినా, అక్షరం ముక్క రాకపోయినా ఎంతో సంస్కారం ఉన్న చంద్రుని చూసి అతనితో సుఖంగా బ్రతకొచ్చని ప్రేమించాను. లోకమంతా వెతికినా చంద్రం లాంటి గుణవంతుడు మీ చెల్లెలికి దొరకడు. క్యూడీ షో లాంటి వాడు. ఇంతమంది అతని గురించి మంచివాడని చెబుతుంటే ఇంకా అభ్యంతరం ఎందుకండి? అయితే నా ముందుకు ఎందుకు రావడం లేదు? అదే నా అభ్యంతరం. నువ్వంటే భయం. దట్స్ ఆల్ రైట్. నన్ను చూసి భయపడేవాడే నా చెల్లాయికి భర్త కావాలి. కమాన్, గో అండ్ గెట్ హిమ్. ఆగు, మాట్లాడిన తరువాతనే నేను ఒక నిర్ణయానికి వస్తాను. మేజర్, ఓ షో వేసుకుందాం ఈ లోపు. చంద్రం కొంప మునిగింది. మీ అన్నయ్య వచ్చాడని నాకు తెలుసులే. నువ్వు కనిపిస్తే కాల్చి పారేస్తానని మా అన్నయ్య ఊరంతా వెతుకుతున్నాడు. అందుకేగా పారిపోయి వచ్చాను. సిగ్గు లేకపోతే సరి. మగవాడు అనేవాడు ధైర్యంగా ఎదురొచ్చి సమాధానం చెప్పాలి కానీ ఇలా పారిపోయి రావచ్చా? పూనకం పూర్ణ వాళ్ళగా ఆయన రెచ్చిపోతుంటే నన్ను ఏం చేయమంటావు? అది సరే, మా అన్నయ్యతో మాట్లాడదు గంట నాతోలు ఒలి చేస్తాడు. నీతోనే వేగలకి చూస్తుంటే మీ అన్నయ్య ఒకటి తోళ్ళు వెళ్ళటానికి. దివ్య వాళ్ళ వదిన అన్నయ్య వచ్చేసారు. వాళ్ళు వస్తే నువ్వెందుకు కంగారు పడుతున్నావు? వాళ్ళ అన్నయ్య మిలిటరీ వాడు, కనిపిస్తే కాల్చేస్తానంటున్నాడు. మనల్ని ఎందుకు కలుస్తాడు? నిన్ను కాదు, నన్ను. నువ్వేం తప్పు చేసావని? అది అది దివ్యకి నాకు ఇది కదా. అమ్మ దొంగ, నీకు పెళ్లిళ్ళు చేయించడమే వచ్చనుకున్నాను, ప్రేమించడం కూడా తెలుసన్నమాట. దాని గురించి నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి. నేనా? ఎవరికేం కావాలన్నా చేయటం తప్ప నాకేదన్నా కావాల్సితే నువ్వు కాక నాకు ఇంకెవరన్నారు చెప్పు. అందుకని మావయ్య ఉన్నారుగా. అమ్మో, ఆయనతో చెప్పాలంటేనే నాకు భయం. అయితే నేనే చెప్పి ఇద్దరం వెళ్ళి మాట్లాడతాంలే. మా బుజ్జి బుల్లెమ్మ. వీళ్ళెవరు? ఇంటి ఓనర్ చంద్రన్ తరపున మాట్లాడటానికి వచ్చారు. నేను రమ్మన్నది చంద్రాన్ని. వీళ్ళెందుకు వచ్చారు? చంద్రమే మమ్మల్ని పంపించండి. అతనికి మీకు సంబంధం ఏమిటి? వాడిని పెంచి పెద్ద చేసి నేనేనండి. ఐ సీ. అందుకే అతన్ని నా చెల్లెల మీద కూర్చుకొలిపి అది కప్పిపుచ్చుకోవడానికి మీరు నాతో మాట్లాడడానికి వచ్చారనమాట. నో, నేను చంద్రంతో తప్ప ఎవరితో మాట్లాడను. ఎందుకయ్యా ఊరికే అరుస్తావు? పిల్లలేదో ప్రేమించుకున్నారు, పెద్దలు మనం ఒక నిర్ణయానికి వస్తే. నాన్సెన్స్. నా అభిప్రాయం మారదు. నేను మాట్లాడను. ఆహా, కోపం వచ్చిందా మిలిటరీ? నువ్వేనా పెళ్ళ అదుపులో పెట్టుకోలేకుండా అఘోరిస్తున్నది? సిగ్గులేదు?
అది కాదు నాన్న, అసలు ఏం జరిగిందంటే నోర్ము అల్లుడు, ఏం జరిగిందంటే అంటూ నచ్చబెడతావు. జరిగింది లేదు, నీ మొహం లేదు. ఆ అంతా జరిగిపోతుందిలే మావయ్య నాన్న. ఇంకా జరగాల్సింది దివ్యకి చంద్రనాన్నకి. యాండి మాట్లాడండి. నేను మాట్లాడను, నాకేం సంబంధం లేదు, మీరే మాట్లాడుకోండి. ఇతను మాట్లాడకపోతే నేను మాట్లాడను. లక్ష్మి, మీరిద్దరు మాట్లాడుకోండి. చంద్రం గురించి మీకు పూర్తిగా తెలియకపోవచ్చు. అతనికి ఏ చెడు అలవాట్లు లేవు. అందరితో ప్రేమగా ఉంటాడు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా శ్రమ అనుకోకుండా చేస్తాడు. దివ్య మాకన్నీ చెప్పిందమ్మా. మాకే అభ్యంతరం లేదు. చంద్రం వచ్చి నాతో మాట్లాడేంత వరకు నాకు అభ్యంతరం ఉంది. మాట్లాడనని మళ్ళీ మాట్లాడతావేటయ్యా? ఐఎమ్ సారీ, ఇంకెప్పుడు మాట్లాడను. ఓహో, మిలిటరీ నాన్నకి ముక్కు మీద కోపం, మతిమరుపు పాపం. యూ తగ్గు. చంద్రానికి ఎవరూ లేరనుకోవద్దు. తల్లి తండ్రి అన్ని మావయ్య గారే కన్న కొడుకులా చూసుకుంటారు. చాలా సంతోషం. మీరు కట్న కానుకల గురించి మాట్లాడడం లేదు. ఈ ఇంట్లో కట్నం పేరెత్తారో కాల్చి పారేస్తాను. నువ్వు ఇస్తానన్నా మాకు అక్కర్లేదు లేవయ్యా. ఇస్తాను, ఇచ్చి తీరుతాను. వద్దనడానికి మీరెవరు? ఇద్దరు మాట్లాడుకో అంటూనే మాట్లాడేసుకుంటున్నారు నాన్న. మిలిటరీ నాన్న చిత్ర విచిత్రమైన మనిషి. అవునంటే కాదంటాడు, కాదంటే అవునంటాడు. వీళ్ళిద్దరితో కుదరదు కానీ అన్నాళ్ళు మీరే మాట్లాడేసుకోండి. ఇప్పుడు పెట్టుకుందామంటారా? యాండి చెప్పండి. నీకు బుద్ధి ఉందా? అన్ని తెలిసిన పెద్ద మనిషిని పక్కన పెట్టుకుని నన్ను అడుగుతావే. అసలు ఆయన చెప్పడం ఏమిటి, నేను చెప్పడం ఏమిటి, నువ్వు చెప్పడం ఏమిటి? ప్రేమించుకుంది వాళ్ళు, నిర్ణయాలు తీసుకోవాల్సింది వాళ్ళు. నువ్వు చెప్పు దివ్య. ఉద్యోగం వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను. అది కరెక్ట్. డబుల్ కరెక్ట్. మిలిటరీ మేజర్ మోహన్ దాస్ చెల్లెలంటే ఏమనుకున్నారు? బుల్లిమా వెళ్ళిన పని ఏమైంది? వాళ్ళు చంద్రన్న అసలు ఏం జరిగిందంటే అసలే నేను కంగారు పడి వస్తుంటే మధ్యలో నేనేసేమిటయా? నస కాదు నాన్న. ఆ మీసాల మిలిటరీ బాబా ఏమన్నాడంటే, చంద్రంగాడు ఆస్తి పాస్తి లేని అనాథ, నా చెల్లెలు అడటానికి వాడికి ఎంత ధైర్యం నాన్న, ఎంత ధైర్యం, కనిపిస్తే కాల్చి పారేస్తాను అన్నాడు నాన్న. మీ ఇద్దరికి వేళకోళంగా ఉందా? అది కాదు చంద్రం, సుబ్బన్నయ్య తమాషా చేస్తున్నాడు. వాళ్ళు మీ పెళ్లికి ఒప్పుకున్నారు. పట్టపగలే పరాయి మగాడితో పరాచకాలాడటానికి నీకు సిగ్గు లేదు? అవునులే, అలాగా కుటుంబంలో పుట్టిన నిన్ను అందల వెక్కించి నా కొడుకు జీవితం నరకం చేసిన ఆ ముసలాయన అనాలి. అది కాదత్తమ్మ నాన్న. దరిద్రుడా, కుక్కలు అప్పుడు ఉండాల్సిన వాడివి మా కోడలతో సరసాలాడతావా? అలా ఇంకోసారి పిలిస్తే నీ నాలిక చీరేస్తాను. నీ మొహం చూడాలంటే నాకు అసహ్యం వేస్తుంది. జ్యోతి, జ్యోతి, ఎవరు?
మధురం మధురం జతగా ఇలా సాగితే ప్రతి చుంబనం ప్రణయార్పణం మధురం ఈనాటి సంగమం ఇది ఈ జన్మకి తొలి అనుభవం మధురం మధురం నీ కంటి పలుకే కావ్యమై నీ కాలి పిలుపే నాట్యమై ఈ కౌగిలింతే నిత్యమై బ్రతుకే ఇలా పండితే బ్రతుకే ఇలా పండితే ప్రతిస్పందనం హృదయార్పణం మధురం ఈనాటి సంగమం ఇది ఈ జన్మకే తొలి అనుభవం ఎన్నాళ్ళ మదనం ఈ శోభనం ఎన్నాళ్ళ మదనం ఈ శోభనం ఇక మన యౌవనం మదనార్పణం మధురం ఈనాటి సంగమం ఇది ఈ జన్మకే తొలి అనుభవం మధురం 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 చంద్రరావు చంద్రరావు కాఫీ తీసుకురా కాఫీ నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు ఈ గదిలోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు Get out.
పుల్లమ్మా అంత చీకటిగా ఉంది, నాకేమీ కనిపించడం లేదు. చంద్రు, నాకేమీ కనిపించడం లేదు. మావయ్య, చంద్రు, అంత చీకటిగా ఉంది, నాకేమీ కనిపించడం లేదు. అంత చీకటిగా ఉంది మావయ్య. చంద్రు, నాకేమీ కనిపించడం లేదు. Yes, it's splitting of rectal layers. సీతారామయ్య గారు, మీ కోడలు కంటి రెట్టిన పొరలు దెబ్బతిన్నాయి. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు డాక్టర్, అవసరమైతే వెంటనే ఆపరేషన్ చేయండి. ఐఎమ్ సారీ, ఇప్పుడు ఏమీ చేసే అవకాశం లేదు, ఇంకా చాలా టైం పడుతుంది. కొన్నాళ్ల తర్వాత ఆపరేషన్ చేస్తే చూపు రావచ్చన్నారు. వస్తుందో రాదో ఎవరికి తెలుసు. దానివల్ల మనం నష్టపోయాం. పెళ్ళైన వెంటనే కాదంటే మీ కుటుంబంలో కలతలు వస్తాయని ఇన్నాళ్ళు ఊరుకున్నాను. ఇప్పుడు ఎలాగో గుడ్డుదైంది, ఆ కారణంతో దాన్ని వదిలించుకోవచ్చుగా. ఈ పరిస్థితిలో వదిలేయడం న్యాయం కాదు. నాకు అన్యాయం చేయడం మాత్రం న్యాయమా? నీకేం తక్కువ చేశాను చెప్పు? కారు, నగలు, డబ్బు ఏం కావాలన్నా ఇస్తున్నాను. హాస్పిటల్లో నీకు తోడుగా తిరుగుతున్నాను. లోకం అంతా మన ఇద్దరం ఒకటే అనుకుంటున్నారు. ఇంకేం కావాలి? ఉంపుడు కత్తి అనే పేరు పోవాలి, నీ భారీగా స్థానం కావాలి. మా నాన్నగారు ఒప్పుకోరు. ఆయన కష్టం కలిగించడం నాకు ఇష్టం లేదు. అంటే ఆయన చచ్చేంత వరకు? జ్యోతి, ఏమిటి అనేది? సారీ శేఖర్, నా ఉద్దేశం అది కాదు. తాళి కట్టకపోయినా నా సర్వస్వం నీకు అర్పించుకున్నాను. నీకు బిడ్డని కని తల్లిని కావాలని ఆరాటపడుతున్నాను. తాళి లేకుండా బిడ్డని కంటే ఆ బిడ్డ 10 మందిలో అవమానం పాలైతే నీకు ఇష్టమా? ప్లీజ్ శేఖర్, ఆలోచించు. నీ భారీగా నాకు హోదా కల్పించు. లక్ష్మికి విడాకులు ఇచ్చే. ప్రయత్నిస్తాను. పిలిచారంట. దగ్గరికి రా లక్ష్మి. నా నీడ కూడా భరించలేనన్నారు మీరు. దగ్గరకు వచ్చి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. లక్ష్మి, నీ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు ఐఎమ్ సారీ. చెప్పండి. నా వల్ల నీకు చాలా నష్టం జరిగింది. అది కావాలని చేసింది కాదు. ఎందుకు జరిగిన దాని గురించి నేను ఆలోచించడం లేదు. ఎప్పటికైనా నన్ను ప్రేమగా చూసుకుంటారని ఎదురు చూస్తున్నాను. మనసులు కలవకపోతే సంసారం సాగదని నీకు తెలీదా లక్ష్మి? మనసుకి సంసారానికి అర్థం తెలియకముందే నేను మీకు అర్థాంగినయ్యాను. అర్థం తెలిసాక ఎన్ని కష్టాలు పడినా భర్తను దక్కించుకోవాలని నిర్ణయించుకున్నాను. అది అసంభవం. నాకు సంభవమే. లక్ష్మి, నువ్వు పరాయిదానివి కాదు, నా మేనత్త కూతురువి. అందుకే చనువుగా చెప్తున్నాను, మనిద్దరం కలిసి కాపురం చేయడం ఈ జన్మలో జరగదు. ఎన్ని జన్మలకైనా సాధిస్తాను. నో, నిన్ను పెళ్లి చేసుకోకముందే నేను మరో అమ్మాయిని ప్రేమించాను. నీ కారణంగానే మేము పెళ్లి చేసుకోలేకపోయాం. లక్ష్మి, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నీకే నష్టమో జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశాను. నాకు విడాకులు ఇచ్చి నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు. నేను హాయిగా ఉంటాను, నువ్వు హాయిగా ఉండొచ్చు. ఇదిగో విడాకుల పత్రాలు. గదిలోకి పిలిచారంటే మనసు మార్చుకున్నారనుకున్నాను. మొదటిసారిగా లక్ష్మి అని పిలిస్తే ప్రేమగా కౌగులించుకుని ఓసారుస్తారని మురిసిపోయాను. నీ నెత్తటి మాటల వెనక ఎంత దుర్మార్గం ఉందని ఊహించలేకపోయాను. లక్ష్మి, నేను చెప్పింది అర్థం చేసుకో. అంతా నీ మంచికే. ఇష్టం లేకపోయినా నీ నాన్న కోసం నన్ను 3 ముళ్ళతో కట్టిపడేయటం, కాపురం చేయకుండా కష్టాలు పెట్టడం కూడా నా మంచికే కదా. విడాకులతో వీధుల్లోకి నెట్టాలనుకోవడం కూడా నా మంచికే కదా. బావా, కట్టుకున్న దాన్ని మోసం చేయాలనుకోవడం అన్యాయం. అందులో గుడ్డిదాన్ని నా గొంతు కోయాలనుకోవడం చాలా అన్యాయం. చేతులారా నా జీవితాన్ని నేను నాశనం చేసుకోను. నేను సంతకం పెట్టను. కిలకిలా జీవితం సాగని సాగని హాయిగా తీయగా వలపులే వరదలై పొంగని హాయ్ చిలిపిగా నవ్వులే చిందని చిలిపిగా నవ్వులే చిందని. నువ్వా? నేను నీ దగ్గర వద్దాం అనుకున్నాను, నువ్వే వచ్చేసావు. ఏమైనా మా బుల్లెమ్మంటే బుల్లెమ్మే. శేఖర్ బాబుని ఒక దుమ్ము దులిపేసింది అనుకో. నీతో ఓ చిన్న పనొచ్చి పడిందోయ్ మగుడా. పడిందా? అమ్మో! ఆగబోయ్. ఏంటి? నాకు పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చింది. హోమ్ మినిస్టర్ గారు ఎవరికి రికమెండేషన్ చేస్తే
వాళ్ళకే ఉద్యోగం అట. ఏం చేయమంటావో చెప్పు మరి. అంతే కదా, నువ్వు ధైర్యంగా ఇంటర్వ్యూకి వెళ్ళు. ఆ హోమ్ మినిస్టర్ గారికి చూపిస్తాను ఆ తడాక. దేశబంధు 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 ఆహా ఆహా, కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి, మధుర మీనాక్షి, అడగకుండానే అన్ని కోరికలు తీర్చే ఆదిపరాశక్తి అష్టలక్ష్మి. అష్టలక్ష్మి, మీ పాదాలు ఇలా పెట్టండి. మీ పాదాభిమానం చేసుకుంటా. ఎవరినాయనా నువ్వు? నేనెవరో ఇప్పుడు చెప్పను. మీ దానగుణం గురించి జనం చెప్పుకుంటుంటే విన్నాను. స్వయంగా చూద్దామని వచ్చాను. సృష్టికి మూలం ఆడది, ఇంటికి దీపం ఇల్లాలు. మీలాంటి ఇల్లాలు లేకపోతే ఈ లోకమే లేదు. ఏయ్, ఇల్లాలు లేదు, గోంగూర లేదు. అసలు ఎవరు నువ్వు? లోపలికి ఎందుకు వచ్చావు? ఓ షో, ఆగండి. ఎంత వారాలు ఎంత అరవండి మీది. మిమ్మల్ని పొగుడుతున్నప్పుడు మేము కళ్ళప్ప చెప్పి చూస్తూ ఊరుకోవాలి. మమ్మల్ని పొగుడుతుంటే మాత్రం మీరు భరించలేరు. ఆయన మాటలకేం గాని నువ్వు చెప్పు నాయన. ఆహా, ఇన్ని గొప్పతనాలున్నా ఈ దేశంలో ఆడవాళ్ళు అనేక సమస్యలతో సతమతమైపోతున్నారండి. ఎవరు నాయన వాళ్ళు? పాపం ఒక అమ్మాయి డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. నాన్న వాళ్ళు ఎవరూ లేరు. ఎస్ఐ పోస్ట్ కి అప్లై చేసింది. ఇంటర్వ్యూ కూడా వచ్చింది. చదువులో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్, హుషారులో ఫస్ట్, కన్ను కొట్టడంలో, కన్నేసి దొంగల్ని పెట్టడంలో కూడా ఫస్ట్ అండి. కానీ ఇన్నున్నా ఒక్కటి మాత్రం లేదండి. లేకపోతే ఎలాగయ్యా? చెప్పు బాబు. అదేనండి, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ మంత్రి గారి రికమెండేషన్ లేదండి. అంతేగా, మీరు చెయ్యండి. అసలు నిన్నెవరయ్యా లోపలికి రానిచ్చింది? బయటకు పో. అబ్బా చెయ్యండి. హలో. అబ్బాయికి ఎంత అలాగే. వినయం, ఎంత ఓకే. విధేయత. ఏ? తొందరగా ఏంటే చెయ్యాలి? ఏమిటో ఊరికే నష్టపెడతావు? అమ్మగా చెప్తుంటే అర్థం కాలేదా? మ్మ్. అసలు రికమెండేషనే కదా. చాలా కష్టం. నా క్యాండిడేట్స్ చాలా మంది ఉన్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇతను నా క్యాండిడేట్, నా మీద రాసి పెట్టుకొని వచ్చాడు. చేస్తలేవే. నేనే జనానికి నామాలు పెట్టేవాడిని అయితే వీడెవడు వచ్చి నా పెళ్ళాం ద్వారా నాకే పంగనామాలు పెడుతున్నాడు. హలో, హోమ్ మినిస్టర్ స్పీకింగ్. వినవయ్యా? ఇదిగో సార్. లేడీ సబ్ ఇన్స్పెక్టర్స్ లిస్ట్ లో కే దివ్య సెలెక్ట్ కావాలి. నీ పని అయ్యింది, పోవయ్యా. థ్యాంక్ యూ మేడం. యు ఆర్ అండర్ అరెస్ట్. ఎందుకు? ఎందుక ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆలస్యం చేస్తున్నావని కంప్లైంట్ వచ్చింది. లేదు లేదు, తప్పకుండా చేసుకుంటాను. కానీ కొన్ని పనులు ఉన్నాయి, అవి అయ్యాక చేసుకుంటాను. నో, ఇప్పుడే చేసుకోవాలి, లేకపోతే అరెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఎలా చేసుకుంటానండి? అమ్మాయి ఇక్కడ ఉండాలి కదా. ఇక్కడే ఉందిగా. ఇక్కడే ఉందా? వెంట తీసుకొచ్చారా? నేనే నోయ్ ఏబిసి ఏబిసి కన్ను వేసి నిన్నే కోరుకున్నాను, లవ్వు చేసి ముచ్చటేసి ముద్దులేసి మూడు పొద్దులుండాలి తలుపులేసి దిగి 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 తోం 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 దిగి 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 తోం 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 దిగి 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 తోం 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 దిగి 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 తోం తోం తోం. అమ్మాయి అమ్మాయి ఓనమాలు దిద్ది పెట్టమన్నాయి, దిద్దుతుంటే ముద్దు గుమ్మ సిగ్గు బుగ్గలన్న పారుతుంటాయి. దిగి 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 తోం 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 దిగి 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 తోం 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 దిగి 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 తోం 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 దిగి 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 తోం తోం తోం. చిలిపి సింగారము వల్లపు బయ్యారము, అరెరెరెరె చిలిపి సింగారము వల్లపు బయ్యారము, పైకి పైకి పస్తే పగ్గాలి వెయ్యాలనుంది. వేసుకో అరే రాసుకో, వేసుకో రాసుకో వేడి వేడి కౌగిల్లో తోసుకో
పెట్టమన్నాయి జాబ్ టైపింగ్ లో హాయ్ స్పీడ్ రైటింగ్ లో అరెరెరెరెరె జాబ్ టైపింగ్ లో హా స్పీడ్ రైటింగ్ లో మరి ఆటకు పాటకు తాళమేదు ఉండాలి ఆ తాళము మరి మేళము ఆ తాళము మేళము తప్పకుండా ఉండాలి తాళి కట్టేసుకో మేళమాడేసుకో దిగి దిగి తోం 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 దిగి 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 తోం 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 దిగి 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 తోం 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 దిగి 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 తోం 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 వేసి కన్ను వేసి నిన్ను కోరుకున్నాను లవ్ చేసి ఆయి అబ్బాయి మోనమాలు దిద్ది పెట్టమన్నాయి దిగి 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 తోం 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 గుడ్ నైట్. ఈరోజు ఇంత తొందర ఏంటమ్మా? తొందర టైం చూడు 12 అయింది. నాన్నగారు లేచేలోపు నేను ఇంట్లో ఉండాలి. ఒక క్షణం కూడా నిన్ను వదిలి ఉండలేను. రేపు ఉదయాన్నే హాస్పిటల్లో కలుస్తాగా. గుడ్ నైట్. గుడ్ నైట్. మర్చిపోయాను, ఇదిగో ఖర్చులు కొంచెం. గుడ్ నైట్. మళ్ళీ వచ్చాడు. హరి ఎందుకు వచ్చా? ఇంకెందుకు వస్తాను? డబ్బు కోసమే. ఇంకెప్పుడు రాకు, వచ్చినా ఇవ్వను. డాడీ నీకు గుడ్ న్యూస్. ఏంటన్నా డబ్బు ఏమైనా సంపాదించావా? డాడీ ఏంట్రా? నిన్ను తాతం చేయబోతున్నాను. అయితే నీ పిల్లానికి కడుపు అన్నమాట. ఓరి త్రాచుడా, వద్దంటున్నా వినకుండా ఎంత పని చేసావురా? చాలండి, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడం సహజమే కదా. నువ్వు నోర్మి, ఏమిటి నీకు ఆ సిగ్గు? ఓసి పిచ్చిరా పెళ్ళామా, నాకే మస్కా కొట్టి టస్కా చేసి నా డబ్బు నాకే ఇచ్చి దొంగ పెళ్లి చేశారు. మళ్ళీ చెప్తున్నాను, కట్నం డబ్బు నా చేతికి అందేంత వరకు నా కోడలు కడుపుతూ ఉండడానికి నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకోనంత మాత్రాన వచ్చిన కూడా పోతుందా? పోదే. అందుకే రేయ్, వెంటనే నీ పెళ్ళాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అదేదో మిషన్ వచ్చిందంట, పుట్టబోయేది ఆడో మగో ముందుగానే తెలుసుకోవాలి. ఎందుకు? ఏ బిడ్డ పుడతానే? ఏ బిడ్డ పుడితేనేమంటారా ఎదిరా పుత్రుడని. ఒకవేళ పుట్టబోయేది ఆడపిల్లని తెలిస్తే నీ పిల్లాన్ని పుట్టింటికి పంపిస్తాను, అసలు కట్టం డబ్బు రాబడతాను. ఏమండి? డాడీ నోళ్ళు ముయ్యండి. మావయ్య, ఆడపిల్ల పుడితే నన్ను పుట్టింటికి పంపుతాననటం న్యాయం కాదు. ఆపవే నంగనాచి తొంగ బుర్ర. నీ కూడి పెట్టడమే దండగనుకుంటుంటే నీకు ఒక బిడ్డ. రేయ్, సాయంత్రం మీతో పాటు హాస్పిటల్ నేను వస్తాను. అక్కడ మనకు తెలిసిన లేడీ డాక్టర్ మాధవి చేత పరీక్ష చేయిస్తాను. చూడండి డాక్టర్ గారు, సీత జీవితం మీ చేతుల్లో ఉంది. మీరు చెప్పబోయే రిపోర్ట్ను బట్టి ఆ అమ్మాయి భవిష్యత్తు ఆధారపడింది. నన్నేం చేయమంటారు? నా పరీక్షలో అమ్మాయికి ఆడపిల్ల పుడుతుంది. మీరు దయచేసి ఆ అమ్మాయికి మగపిల్లాడు పుడతారని చెప్పండి. అలా అబద్ధం చెప్పడం నా వృత్తి ధర్మానికే వ్యతిరేకం. అది నా వల్ల కాదు. మాధవి గారు, ఒక ఆడపిల్ల నిండు జీవితం నిలబెట్టడం కన్నా మీ వృత్తి ధర్మం గొప్పది కాదండి. కుడికాలు పెట్టు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. పరీక్షలన్నీ పూర్తయినాయా? డాడీ నువ్వు ఉండరా, ఏమిటి కాదుదా? మా కోడలికి పుట్టబోయే బిడ్డ ఎవరో తేలిందా? పరీక్షలన్నీ పూర్తయ్యండి. మీ కోడలికి పుట్టబోయే బిడ్డ మగబిడ్డ.
అమ్మో నా ప్లాన్ డబేలు మందిరా దేవుడు. దొంగ అనుకున్న నా పెళ్ళం నా చెయ్యి గట్టిగా లాగి అంతేనన్నా. నేను వెళ్ళి కిటికీ కొట్టుకున్నాను, నా ముఖం పచ్చగైపోయిందన్నా. ఛీ, ఛీ, ఏం మొగాడివయ్యా నువ్వు? ఏదో ఘనకారం చేసినట్టు గొప్పలు చెప్పుకుంటావేంటి? అయినా ఎటువంటి వంశమయ్యా మీది? మీ నాన్న ఇంటిలో ఇద్దరిని బయట ముగ్గురిని పెట్టి శబాష్ అనిపించుకున్నాడు. మీ తాత మటుకు తక్కువ తినాడా? 3 చిన్నిళ్ళు 4 పెద్దిళ్ళు పెట్టి మొనగాడు అనిపించుకున్నాడు. అటువంటి వంశంలోంచి వచ్చిన నీకు ఉన్నది ఒకటి, దాన్ని దారిలో పెట్టుకోలేక గిజగిజలాడిపోతావేంటి? నీకు మంచి ఉపాయం చెప్పనా? అంతే అలాగే నాన్న. అంతే. అందరం చెప్పినట్టు అత్తమ్మ నాన్నకేస్తా కాక, ఆ తర్వాత కూతురు నాన్నకేస్తా కాక. మీరింకేం చెప్పద్దు, నేను చెప్పినట్టు చేయండి. ఓహో, అత్తమ్మ నాన్న అంటే ఊరంతా హడల్, మామయ్య నాన్న కూడా గడల్ గడల్. అత్తమ్మ నాన్న నన్ను ఆశీర్వదించు. చీ 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 చీ, పరువు తీసావు కదా అల్లుడు. ఆ పడేదేదో నా కాళ్ళ మీద పడితే పోయేదిగా. నా కాళ్ళ మీద పడితే ప్రయోజకుడు కావచ్చని కదల్లుడు. అవును నాన్న, వెంటనే ప్రయోజకుని కావాలని దీవించు. అలాగే. ధైర్యం, సాహసం, లక్ష్మి నాన్న. తలపెట్టావేంటి? సతిభక్తి నాన్న. నువ్వే నా మొగుళ్లాగా పెత్తనం చెలాయిస్తున్నావు గనక నా సతిభక్తి నిరూపించుకుంటాను నాన్న, నీ కాళ్ళకు మొక్కి. కాళ్ళకి మొక్క? అవును నాన్న, పాదాభిషేకం. అయితే మొక్కు. అలాగే నాన్న. ఇదే మా ఇల్లు. ఆగండి. చంద్రం, ఇది లోపల రావడానికి వీల్లేదు. అది చెప్పడానికి నువ్వెవరు? వెళ్ళు. నేను వెళ్ళను. ఈ మాయల మంది లోపల రానివ్వను. చంద్రం, హద్దు మీరుతున్నావు. హద్దు మీరుతోంది మీరు. ఈ లోకంలో పెళ్ళాన్ని తెలియకుండా వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు. పెళ్ళం చచ్చిన తర్వాత పరాయిదాంతో తిరిగే వాళ్ళు ఉన్నారు. కానీ భార్య బతుకుండగా ఇంకో దాన్ని ఇంటికి తీసుకొచ్చి కులికే నీకు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. శరా, నేను తిని పారేసిన ఎంగిలి మెతుకులు ఏరుకుని బతికేవాడివి నువ్వు మాకు నీతులు చెప్తున్నావా? చిన్న విశ్వాసం కొద్దీ నువ్వు చెడిపోతావని హెచ్చరిస్తున్నాను శేఖర్ బాబు. దట్స్ ఎనఫ్. చిన్నప్పటి నుంచి ఇంట్లో పెరిగిన వాడిని ఊరుకుంటుంటే నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు ఏమిటి? చేసిన తప్పును సమర్థించుకోవాలని చూడకు శేఖర్ బాబు. ముందు ఈ అమ్మాయిని బయట పంపించే. పంపవలసింది ఈ అమ్మాయిని కాదు, నిన్ను. నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు. నీకు మానాభిమానాలు లేవురా. ఇన్ని మాటలు అంటున్నా కూడా ఇంకా ఇక్కడ ఎందుకున్నావు? వెళ్ళు, వెళ్ళిపోరా. బాబు గారు, బాబు గారు, చూడండి బాబు గారు, వీళ్ళంతా కలిసి మన బుల్లెమ్మ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. మీ అబ్బాయి యువతను ఇంటికి తీసుకొచ్చి మీ కోడలికి ద్రోహం చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా బాబు గారు? ముందు దాన్ని బయట జరిగి మీ అబ్బాయికి బుద్ధి చెప్పండి బాబు గారు. అది నాకు చేతనైతే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడేవాళ్లే కాదు. భర్త అనే గౌరవం, తండ్రి అనే మాకు లేదు. నేను ఏమీ చేయలేని అసమర్థుంది. వెళ్ళరా, వెళ్ళు. నేను వెళ్ళలేను బాబు, నేను వెళ్ళలేను బాబు గారు. మిమ్మల్ని విడిచిపెట్టి నేను వెళ్ళలేను బాబు గారు. మీ ప్రేమ లేకుండా నేను బతకలేను. నువ్వు మా పాలేరురా, సర్వెంట్వి. మా అందరి కోసం నువ్వెంత శ్రమించినా ఆ కష్టానికి విలువ లేదు. నిన్ను చీగొట్టిన వాళ్ళ కోసం నువ్వెందుకురా పాకులాడతావు? నీతి లేని మనుషులు, ప్రేమ లేని పాషాణాల మధ్య మంచితనం బ్రతకరా. మన ఇద్దరం తప్పు చేసినా పేరుకు మాత్రం ఇంటికి పెద్దనైన పాపానికి నీతో పాటు రాలేను. వెళ్ళిపో, వెళ్ళిపో. నిజంగానే వెళ్ళిపోబోతున్నారా బాబు గారు? చంద్రం, చంద్రం నాన్న, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు వెళితే ఈ ఇల్లు ఇంకా నరకం అయిపోతుంది. ఎవరి మాట వినకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేసి మా మీద విరుచుకుపడతారెందుకు? మీరు పెళ్లి చేసిన ఆ గుడ్డిదాంతో నా కొడుకు సుఖపడలేదు. అందుకే వాడు ప్రేమించిన జ్యోతిని నేనే ఇంటికి తీసుకురమ్మన్నాను. చిచి, ఆశీర్వదించాను అత్తయ్య. లేమ్మా, ఈ రోజు నుంచి ఈ ఇల్లు నీది. మేమంతా నీ వాళ్ళం. ఎప్పుడు రావాలన్నా, ఎప్పుడు పోవాలన్నా నీ ఇష్టం. పూర్తి హక్కు నీకుంది. శేఖర్, అమ్మాయిని పైకి తీసుకెళ్ళు. అదే నా బెడ్రూమ్. అమ్మా, కొత్త వదిన ఎంత అందంగా ఉందో. అవునే, చూడు ముచ్చటైన జంట. చేస్తే నేను ఊరుకోను. ఈ ఇల్లు నాది. నేనే ఇంటి కోడల్ని. నా భర్త మీద సర్వాధికారాలు నాకే ఉన్నాయి. నా పడగదిలోకి ఎవరినో అడుగు పెట్టనివ్వను. నా స్వామి వదిలిపెట్టను. ఎవరు ఎదురొచ్చినా ఊరుకోను.
ఇల్లు నాది. వెళ్ళవే, వెళ్ళిపో, వెళ్ళిపో. ఇల్లు నాది, వెళ్ళిపో. లక్ష్మి 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 గుడ్ న్యూస్, మీరు తాత కాబోతున్నారు. థ్యాంక్ యూ. దుర్గా, నీకు మనవడు కావాలో మనవరాలు కావాలో చెప్పు. ఏమిటి మీరు మాట్లాడేది? అవునే, మన లక్ష్మి గర్భవతట. అయితే ఏమిటంట? లక్ష్మి గర్భవతి ఎలా అయింది? నాకు తెలీదు. తెలుసు. ఏ సంబంధం పెట్టుకోనని చెప్పి మాట తప్పావు. నో జ్యోతి, నిజంగా నాకు తెలీదు. లక్ష్మికి చంద్రంతో సంబంధం ఉందని మా అమ్మ అంటోంది. ఓహో, ఇంత గ్రంథం నడిపిందంటే గట్టికిరాలే. మీ నాన్నగారికి చెప్పారా? ఆయన చెప్పినా నమ్మరు. ఇంత పరువు తక్కువ పని చేసినా ఇంకా ఇంట్లోనే ఉంచుకుంటారా? లక్ష్మి నా వల్ల గర్భవతి కాలేదని ఆయనకు తెలీదు. తెలిసేట్లు చెప్పండి. చెప్పాలంటే సాక్ష్యం కావాలి, లేకపోతే ఆయన నమ్మరు. అంతవరకు నేనేం చేయలేను. హలో, ఐ లాస్ట్ మై నంబర్. గుడ్ నైట్. గుడ్ నైట్. హలో, ఎవరు మాట్లాడేది? నేను లక్ష్మిని. నువ్వేనా? ఎవరు నువ్వు? నేనెవరైతేనే నీ గుట్టు రట్టు చేస్తాను. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా నన్ను నా భర్త నుంచి దూరం చేయలేవు. ఫోన్ కొట్టడానికి నువ్వేం పతివ్రతవు కావు. నా సంగతి వదిలి నీ గతి ఏమవుతుందో ఆలోచించుకో. నువ్వు ఇంట్లో ఎలా ఉంటావో చూస్తాను. బాబు, మీ అమ్మగారు లేరా? ఉన్నారు. మీరెవరు? నేను మీ లక్ష్మక్క ఫ్రెండ్ని. మరి మా లక్ష్మక్క రాలేదే? లక్ష్మికి వీలు కుదరక చూసి రమ్మని నన్ను పంపించింది. ఎవరిని పంపిస్తే ఏం ప్రయోజనం లేమ్మా, మా కర్మిట్లా రాసి పెట్టుంది. లక్ష్మి సౌతి తల్లి మీరేనా? నేనే. ఈ బాబు నా ఒక్కగానొక్క బిడ్డ. వాడికి గుండె జబ్బు అనుకుంటాను. చాలా ప్రమాదకరమైన జబ్బు. నేను డాక్టర్ని. అలాగా? అయితే మా వాడిని ఒక్కసారి పరీక్ష చేయండమ్మా. నా బిడ్డ నాకు దక్కించు. తప్పకుండా. నాకు తెలిసిన పెద్ద డాక్టరు సిటీలోనే ఉన్నారు. ఆయన మీ బిడ్డ గ్యారంటీగా నయం చేస్తారు. అంత పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్లే స్తోమత లేకి ఏడుస్తూ కూర్చున్నాను. ఆపరేషన్ కావాల్సిన డబ్బు, మిగిలిన అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. మీరా? అంత డబ్బు ఊరికే ఇవ్వటం లేదు. నాకు మీ వల్ల జరగాల్సిన పని ఒకటి ఉంది. కాదనకుండా చేస్తానంటే తప్పకుండా చేస్తాను. నాకు నా కొడుకు ప్రాణం కన్నా ఏది ముఖ్యం కాదు. మర్చిపోకుండా రాస్తారు కదా? రాస్తాను. మా ఆయన్నే, మా చిట్టి తల్లే. ఏమే, నువ్వు మొగుణ్ణే మోసం చేశావు. వీడు నా కడుపులో చెలబుట్టాడు. ఎరా, మీరంతా కలిసి నాటకం ఆడి మగబిడ్డ పుడతాడని డాక్టర్ చేత కూడా అబద్ధం చెప్పిస్తారా? నువ్వు ఆ చంద్రంగాడితో కుమ్మక్కై కన్న తండ్రికి ద్రోహం చేస్తావా? నీకు బుద్ధిందా? జ్ఞానం ఉందా? డాడీ, ఇప్పుడే నష్టం జరిగిందని అరుస్తున్నారు. నోరు మీద చవట సన్నాసి. నీ పిల్ల కట్టం తీసుకురాలేదు, అదొక నష్టమా? దానికి పుట్టిన ఆడపిల్లను పెళ్లిడొచ్చిందాక పోషించాలి, అది ఇంకో నష్టమా? ఇక దానికి పెళ్లి చేయాలంటే ఇంత కట్నం మనమే ఎదురువ్వాలి, అది ఇంకా పెద్ద నష్టమా? అమ్మో, నాకని నష్టాలే వచ్చినాయిరా దేవుడు. అవన్నీ నష్టాలు ఎందుకు? నా దృష్టిలో అంతే. ఎప్పుడే సాకు దొరుకుతుందా ఈ పీడ వదులుచుకుందాం అని చూస్తున్నాను. మావయ్య, మా అమ్మ నాన్న వాళ్ళ పరిస్థితి ఏమీ బాగాలేదు. కొద్ది రోజులు పోయాక డబ్బు సర్దుతామన్నారు. చాలు చాలు, ఈ మాయ మాటలతో మళ్ళీ నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా? మీ వాడు చేసిన తప్పుకి బిడ్డతో సహా నువ్వు బయటికి వెళ్ళిపోవడమే తగిన శిక్ష. వెళ్ళిపో. డాడీ, సీత పంపించడానికి నేను ఒప్పుకోను. మొగుడు వదిలేస్తే పుట్టింటికి వచ్చిన నలుగురు నవ్వటం నేను సహించలేను. నవ్వటం కాదురా, వాళ్ళ ముఖాన ఉమ్మేయాలి. అప్పుడు గాని నా డబ్బు నా ముఖాన కొట్టరు.
అంతవరకు ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెంటనే పంపించేసాయి. నాన్న నా మాట వినకపోతే నీకు నా ఆస్తిలో చిల్లి కవ్వ కూడా దక్కనేమను. వీధుల్లో పడి అడుగు తిరిగి చేస్తాను. కాదు కూడదు, నా భార్యను ఇక్కడే ఉంచుతాను అన్నావో ఏదో ఒక రోజు నీ బిడ్డ గొంతు పిసికి చంపి పగ తీర్చుకుంటాను. వద్దు, నా బిడ్డనేది చెయ్యొద్దు. నీకు ఇష్టం లేనిది నేను నా బిడ్డగా అలాగే వెళ్ళిపోతా. అమ్మా, భార్య బజారు పాలవుతున్నా చూస్తూ కట్టుకున్న వాడే కాపాడలేక తలదించుకుంటే ఇంకా నాకు దిక్కెవరు? ఆగమ్మా. సీత, అమ్మా ఏమిటమ్మా, ఏమైంది? ఏడుస్తున్నావు ఎందుకో? ఆడపిల్ల పుట్టిందని మా మామయ్య నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టానమ్మా. ఇంత జరుగుతుంటే అల్లుడు గారు చూస్తూ ఊరుకున్నారా? అమ్మా, వాళ్ళ సాధింపులు నేను పడలేను, ఇక్కడే ఉండిపోతానమ్మా. ఊరుకోమ్మా. నాకు సేవలు చేయడమేనా, నీ ఆరోగ్యం ఏమైనా చూసుకుంటున్నావా? నాకే మావయ్య, బాగానే ఉన్నాను. ఒట్టి మనిషి కూడా కాదు. పాలు పళ్ళు బాగా తీసుకోమా, పన్నెండు బిడ్డ పుడతాడు. వాడిని చూశాకైనా శేఖర్లో మార్పు రావాల్సింది శేఖర్లో కాదు, నీలో. ఈ ఉత్తరం చదివితే నీకే అర్థం అవుతుంది. ఏమిటది? అల్లుడు గారికి అత్తయ్య వ్రాయిట. నీ కుటుంబం మీద ఉన్న గౌరవంతో మీరు అప్రతిష్ట పాలు కాకూడదని మా లక్ష్మి గురించి కొన్ని నిజాలు రాస్తున్నాను. లక్ష్మికి చంద్రానికి చాలా కాలం నుంచి అక్రమ సంబంధం ఉంది. నేను కళ్ళారా చూశాను. ఇట్లు కాంతం. ఇదంతా కల్పితం. నోరు మీవే నంగనాచి. చాటుమాటుగా నువ్వు చేస్తున్న రంకుతనానికి సాక్ష్యం లేకనే ఇన్నాళ్ళు సహించాను. నా మీద ఇంత అబండ వీడు చాలా అన్యాయం. నా కొడుకుతో ఒక్క రాత్రైనా కాపురం చేయకుండా నీ కల్పన వచ్చిందే. ఆయన నాతో ఇష్టపూర్వకంగానే కాపురం చేశారు అత్తయ్య. మా తమ్ముడు ఇక్కడే ఉన్నాడు. ఏమండి ఏమండి, ఆరు రాత్రి మీరు నాతో కాపురం చేయలేదు? నిజం చెప్పండి. పెళ్ళైన రోజు నుంచి ఒక్క మాట ప్రేమగా మాట్లాడకపోయినా భరించాను. నా ముందే పరాయి ఆడదాంతో సరసలాడినా సహించాను. కానీ ఇటువంటి అపవాదికి ఆడితే తట్టుకోలేదండి. దయచేసి నిజం చెప్పండి. చెప్పరా, నీ భార్య నిప్పులాంటిదని చెప్పు. నాన్నగారు, మీ బలవంతం వల్ల తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాను. లక్ష్మిని నేను ఎప్పుడూ తాకలేదు. చూడండి, నేను మీకు అడ్డమైతే ఒకేసారి పీక పిసికి చంపేయండి. అంతేకాని చెప్పుడు మాటలు విని నన్ను చిత్రహింస చేయొద్దు. మీరే సర్వస్వం అనుకున్నాను. నాన్నగారు, లక్ష్మిని ఇక్కడికి తీసుకువచ్చింది మీరు. ఇప్పుడేం చేయాలో నిర్ణయించుకోవాల్సింది కూడా మీరే. అనారోగ్యంతో ఉండి నా కోడలు పత్తిత్తు అని సంబరపడిపోతున్న మీకు ఇది పతివ్రత కాదు పతిత, కులస్త్రీ కాదు కులట అని ఇంతకాలం చెప్పలేకపోయానండి. నాకే పాపం తెలీదు, నేనే పాపం చేయలేదు. నేను ఆయన వల్లే గర్భవతినయ్యాను. కాదు నాన్న, లక్ష్మి చంద్రంతో సరసాలాటం నేను ఎన్నోసార్లు చూశాను. నేను నా కళ్ళారా చూశాను. ఆ ఏకకలు నోరు ముయ్యండి. లక్ష్మిని అనుమానిస్తే నిన్ను అనుమానించాలి, నీ కూతురు అనుమానించాలి, మన కులదైవాన్ని అనుమానించాలి, ఆఖరికి యావత్ స్త్రీ జాతిని అనుమానించాలి. ఆ ఉత్తరం రాసింది లక్ష్మి తల్లి కాదే, సవతి తల్లి. ఆడదంటే సృష్టికి ప్రతిరూపమే, అందరికీ ప్రేమానురాగాలు పంచే కారుణ్యమూర్తి. కానీ నువ్వు అసూయాద్వేషాలు ఆవహించిన రాక్షసి. నా భార్యగా ఉండే అర్హత నీకు లేదు. నువ్వు అసలు ఆడదానివే కాదు, ఆడ జాతికే కళంకు. నా కళం నీకు వెళ్ళు. నీ మొహం చూసే పంచమహాబాలకాలు వెళ్ళు. లక్ష్మికి ఇంత అన్యాయం చేస్తాను. లక్ష్మికి ఇంత అన్యాయం చేస్తాను. నువ్వు అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇల్లు వల్ల కాడండి. నీ మూలంగానే ఆయన మంచం పట్టి ఆసుపత్రి పాలయ్యారు. ఇంకా ఒక్క క్షణం నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రావే రావే, వెళ్ళి ఏ గంగలో ఉన్నదో మా పీడ బెదరైపోతుంది. దేవత లాంటి నీ భార్యను ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి నీకు మనసులా ఒప్పింది శేఖర్ బాబు. హాస్పిటల్లో ఏంటి న్యూసెన్స్? నేను నీతో మాట్లాడలేదు. చెప్పు శేఖర్ బాబు. లక్ష్మి నువ్వు చేసిన తప్పుడు పనిని కప్పిపుచ్చుకొని ఆయన చెప్పమంటానే?
మేమేం తప్పు చేశాం? అమాయకుళ్ళ నటించొద్దు. అనాథమని ఆశ్రయం ఇస్తే మమ్మల్ని అప్రతిష్ట పాలు చేశాం. బుల్లెమ్మ బుల్లెమ్మ అంటూ అక్రమ సంబంధం పెట్టుకుని బాబు దయచేసి అట్లా మాట్లాడదు. బుల్లెమ్మ నిజంగా నాకు సొంత చెల్లెలు శేఖర్ బాబు. నోర్బాయ్, అబద్ధాలతో నన్ను నమ్మించాలని చూడద్దు. ఇదిగో ఇలాంటి చూడు. గిట్టని వాళ్ళు ఎవరో పైలా గురించి ఉత్తరం రాస్తే అంత మాత్రానికి ఆమెను వదిలేస్తావా? అది నిజమో అబద్ధమో తెలుసుకున్న జ్ఞానం నీకు లేదా? అయినా ఇదంతా ఈ వగల మరి మన ఇంట్లో అడుగు పెట్టాలని ఆడిన నాటకం. శేఖర్ బాబు అవుట్. సరే, హోటల్ ఇంక కట్టే గురు. రేపు కలుస్తాం గురు. అలాగే అలాగే వెళ్ళండి. చంద్రం, ఓ పిన్ని నువ్వా? ఏమిటి రాత్రి వేళ? సీత బాగున్నావా? ఏం బాగోలే నాయనా. నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయాక సీతను అత్తగారింటి నుంచి వెళ్ళగొట్టారు. ఎందుకు? ఆడపిల్ల పుట్టిందని పచ్చి బాలింతననే కనికరం కూడా లేకుండా తిట్టి పంపించేశారు చంద్రం. ఎంత పని జరిగింది పిన్ని? ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. కట్నం విషయంలో మోసం చేసి పెళ్లి చేశారని, మగపిల్లవాడు పుట్టాడని డాక్టర్ చేత అబద్ధం ఆడించారని సీత మామగారు నానా మాటలన్నారు. నువ్వేం కంగారు పడకపోయినా కుక్క కాటుకు చెప్పుదమ్మన్నట్లు వరహాలరావు లాంటి దురాశపరుడికి ఇక దగా చేయటమే తగిన శాస్తి. నిజమే కావచ్చు, కానీ ఇప్పుడు సీత బ్రతికేం కావాలి? జీవితాంతం ఇది ఒంటరిగా కుమిలిపోవాల్సిందేనా? ఆ అవసరం లేదు పిన్ని. మోసానికి మోసం, దెబ్బకు ఎదురు దెబ్బ కొడితేనే మనం ఈ రోజుల్లో బతకగలిగేది. సీత కాపురాన్ని సీత చక్కదిద్దుకుని ఏడ్చేస్తాను. అత్తమామలు ఏడిపిస్తుంటే భయపడుతూ బతికే పాత రోజులు పోయిపోయింది. నగల కోసం కట్నాల కోసం పీడించే వాళ్ళని నడిబజార్లో ఎండేయాలి, 10 మందిలోనూ పరువు తీయాలి. నేనొక్కదాన్ని ఎలా చేయగలను? ఆడవాళ్ళ సమస్యల గురించి పోట్లాడే మహిళా సంఘాలున్నాయి. వాళ్ళని కూడగట్టుకుంటే ఆ వడ్డీల వరహాలరావు నడ్డి విరిగి వారి తల్లో జేజమ్మ కూడా దిగొస్తాడు. సీతమ్మా ఇక విజృంభించు. నమస్కారం ఆనంద్ గారు. హలో చంద్రం, బాగున్నావా? మీతో చిన్న పని నుండి వచ్చానండి. ఏంటో చెప్పు. మీ మామ ఎంత పీనాసో మీకు తెలుసు కదా. ఆయన కోడలికి ఆడపిల్ల పుట్టిందని పుట్టింటికి తరివేశానండి. అవునవును, నేను విన్నాను. కానీ నన్నేం చేయమంటారు? ఏం లేదు, మీరు చిన్న సహాయం చేయాలి. ఏంటది? ఎంత పొగరే నీకు! ఈ అలగాజాలాన్ని వెనకేసుకొచ్చి నన్నే భయపెట్టాలని చూస్తున్నావా? నువ్వు అరిచి గీ పెట్టినా సరే నిన్నింట్లో రానివ్వను. నేనేం తప్పు చేశాను? ఆడపిల్లల కారణమే నువ్వు చేసిన తప్పు. నాన్న, సీతను తప్పటం అన్యాయం. నోరు మీద అపరాచపు వెధవ. నీ బలహీనత వల్లే ఇది నా మీదకు దండయాత్రకు వచ్చింది. తప్పుకో అమ్మా. ఒరేయ్, ఈ ఇల్లు నా కూతురుది. నువ్వే బయటికి నాడు. కాదు కూడదంటే పేకాటలో రాంగ్ షో కొట్టినట్టు కొట్టాను రా. రా ఒరేయ్, నన్ను ఒరేయ్, నిన్ను ఒరే వాజమ్మ, తండ్రి నానా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటావేరా? అన్నయ్య గారు, అయిందేదో అయిపోయింది. అమ్మాయిని లోపలికి రానివ్వండి. బ్రహ్మ దేవుడి దిగి వచ్చినా సరే అమ్మాయిని మడుగు లోపల రానివ్వను. మీ పురుష దురహంకార వ్యవస్థ స్త్రీని కట్టుబాట్ల మధ్య కట్టు బానిసం చేసింది. ఆడది మనిషేనని, దానికి రక్త మాంసాలుంటాయనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆస్తిలాగే ఆడది అనుభవించడానికేని శాసించింది. స్వశక్తితో బ్రతికే ధైర్యం లేని నీలాంటి దద్దమ్మలు కట్నాల కోసం ఆడవాళ్ళని వేధించుకు తింటున్నారు. అసలు ఆడది పుట్టకూడదని నీలాంటి దౌర్భాగ్యులు గర్భంలో ఉండగానే హత్య చేస్తున్నారు. అందుకే తమ శక్తిని నిరూపించుకోవడానికే స్త్రీలు ముందుకొచ్చారు. ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఆడపిల్ల పుట్టిందని
ఆయన నన్ను ఇంట్లో సరివేశారు. ఎంత పని చేశాడు? ఇప్పుడు ఎలా ఉంది? నువ్వు ఉండవయ్యా. అమ్ము వాయ్యో, ఎంత మోసం, ఎంత అన్యాయం. కట్టం డబ్బు తీసుకొని కూడా నా కూతురు గొంతు కోసాడు వాడు. ఆడపిల్ల పుట్టినంత మాత్రాన పుట్టింటికి పంపించేసాడేనా ఆ పింజారీ వెధవా? ఇప్పుడు నీ రోగం కుదిరింది. ఆ పిల్ల ఉసురు వేసుకున్నావు నీ జిమ్మాడ. చిచి, కూతురుకు ఒక న్యాయం ఉను, కోడలకు ఒక న్యాయం ఉను. నీ పేనాసి బుద్ధి వల్ల మమ్మల్ని విడదీసి పాపం చేశావు. అందుకే చెల్లెలు బ్రతుకు ఇలా నాశనమైంది. ఊరే పృథ్వీ, డబ్బు కోసం నేను పడి ఆరాటం అర్థం చేసుకోరా. నా తర్వాత ఈ ఆస్తి అంతా నీదే కదరా. నాకు మీ ఆస్తి వద్దు, మీరు వద్దు. రేపు చచ్చిన తర్వాత ఈ డబ్బంతా మీతో పాటే తగలబెట్టుకోండి. నేను హాయిగా నా భార్య కూతురుతో అత్తగారింటికి వెళ్తున్నాను. నీ పెళ్ళాము కొడుకు అసహించుకున్నాక నీకు ఆ బ్రతికెందుకు ఉరేసుకొని చావు. అయ్యో, కొట్టకండి, ఊరుకోండి, కొట్టకండి. ఒరే పృథ్వీ, నన్ను ఒంటరి వాడు చేసి వెళ్ళిపోతురా. నాకు బుద్ధి వచ్చింది. సీతం లోపల తీసుకెళ్ళు. శభాష్ బావగారు. బావగారు, మీరు మారినట్టు ఈ రోజు నుండి నేను కూడా మానేస్తున్నాను ప్యాకెట్. వెరీ గుడ్ మామగారు. సీత గురించి చంద్రం చెప్పిన తర్వాత మీకు బుద్ధి రావాలనే ఉషను ఇక్కడికి పంపించాను. ఇకనైనా మీ గుణం మార్చుకోకపోతే మీ ముఖం చూడను. అల్లుడు, చచ్చిన పావును ఇంకా ఎందుకయ్యా చంపుతావు? అయినా నీతో నాకు పని ఏమిటయ్యా? నేను నా మనవరాలు ఒక తట్టి రాదే మనవరాలా. మహాలక్ష్మి లాంటి మనవరాలు మా ఇంటికి వచ్చింది. మా అబ్బాయి సెలక్షన్ మాత్రమే తక్కువ, నీకే అందాల రాసివి. నువ్వెప్పుడూ నా కోడలు కావాల్సిన దానివి. అమ్మా, ఆలస్యం అమృతం విషం. దుర్ముహూర్తం రాకముందే ముహూర్తం పెట్టుకోవడం మంచిది. ఇది ఆలస్యం కానివ్వండి. శుభం. చాంద్రనామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి ఆదివారం అర్ధరాత్రి ముహూర్తం అద్భుతంగా ఉంది. ఈ ముహూర్తానికి పెళ్లి వైభవంగా జరిపిస్తాను. మళ్ళీ ఎందుకు వచ్చేవే సిగ్గులేందానా? నోర్మై, నీ ఇష్టం వచ్చినట్టు వాడితే ఇది వరకు లక్ష్మిని కాదు పడ్డానికి. గుడ్డిదానికి కొమ్ములు వచ్చాయే. ఇప్పుడు నేను గుడ్డిదాన్ని కాను. నువ్వు గుడ్లరిమితే ఆ గుడ్లని పెరిగేయగల సమర్థురాల్ని. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరు వీళ్ళంతా? ఈ ఇంటి కోడలు నేనేనని, ఈ ఇంట్లో ఉండే హక్కు నాకే ఉందని వీళ్ళు నీకు చెప్పడానికి వచ్చారు. వీళ్ళెవరు నాకు చెప్పడానికి? నిన్ను తన్ని తరిమేసినప్పుడే ఈ ఇంటితో నీకు తెగదెంపులైపోయింది. నా కొడుక్కి వేరే పెళ్లి చేస్తున్నాను. ఇంకోసారి ఆ మాట అన్నావంటే పళ్ళు రోల కొడతాను. నీ కొడుకు మూలంగానే నేను గర్భవతినయ్యాను. ఆయన వల్లే బిడ్డను కన్నాను. ఈ ఇంటి మీద, ఈ ఆస్తి మీద సర్వ హక్కులు నా బిడ్డకే ఉన్నాయి. నేను దయతలిచి పెట్టే భిక్షతోటే నువ్వు బ్రతకాలి. వస్తే దిక్కు ముక్కు లేని దానివి ఎవరిని చూసుకుని ఇంత మిడిసి పడుతున్నావు? నా వెనక న్యాయస్థానం ఉంది. నన్ను నా బిడ్డని కాపాడడానికి పోలీసులున్నారు. మా వెనక ఉన్నారు. శేఖరాని నీ అంతు తేలుస్తాను. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు. ఎవరో వచ్చే వరకు ఆగాల్సిన అవసరం నాకు లేదు. ఆగు. నిన్ను లోపలికి వెళ్ళనివ్వను. అయితే నిన్ను బయటకు గంటి నేను లోపలికి వెళ్తాను. ఏం కూర్చావే? దుర్గమ్మ గారు, మీరు కోర్టు పంపిన నోటీసు వినండి. అత్త కాని భర్త కాని అందుకు అభ్యంతరం చెప్పిన యెడల శిక్షార్హులవుతారు. శేఖర్కి మరో పెళ్లి చేయాలని చూసినా, లక్ష్మిని ఇబ్బంది పెట్టాలనుకున్నా వెంటనే అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచవలసింది. శభాష్ లక్ష్మి, శభాష్. సీతారామయ్య కోడలనిపించావు. గెట్ అవుట్. పంతులు, నువ్వు కూడా వెళ్ళొద్దమ్మా. జ్యోతి, అబ్బాయి రాని వీళ్ళంతా తేలుస్తాడు. ఏమండి, చూసారా అది ఎంతంత మాట్లాడుతుందో? నన్నే కొట్టడానికి చెయ్యొద్దండి. నోర్మయ్, నిన్ను కొట్టినా కోసినా తప్పులేదే పాపత్వాలు. అణిగిమణిగి ఉన్నంతకాలం దాన్ని ఉసురు పోసుకున్నావు, రాచి రంపాన పెట్టావు, అపనింద వేసి బయటికి గింటావు. అందుకే అది ఆర్సిక్తి. ఆరళ్లు పెట్టే అత్తల భరతం పట్టుపర ఖాళీ అవతారం ఎత్తాలని నిరూపించింది. సంస్కారం ఉన్న ఆడపిల్ల ఎదురు తిరిగితే గాని నీలాంటి అత్తలకు బుద్ధి రాదని నేనే లక్ష్మిని ఇలా తయారు చేశాను. ఇంతకాలం లేని ధైర్యం మీకు ఇప్పుడెలా వచ్చిందండి? నేను అసమర్థుని కాదు. ఆడదాన్ని చిట్టడం కొట్టడం సభ్యత కాదని ఇన్నాళ్ళు సహించాను. అమ్మో, ఏంటిది? ఏంటా అక్కడ మావయ్య అత్తమ్మని కొట్టాడు కదా, మరి నేను కూడా కొట్టాలి కదా నాన్న. అమ్మో, ఒళ్ళు పొగ కింద పిచ్చి పిచ్చిగా. నోరు ముయ్యిందన్నా. అమ్మో, మా ఇంటికి రమ్మంటే రానంటావా నాన్న? మోస్తాను కొట్టొద్దు. అమ్మో, మోస్తాను కొట్టొద్దు. మొగుడిని చేతకాని గద్దమ్మ అంటావా నాన్న? అన్న కొట్టొద్దు. ఏ పట్టుకాపా తిరిగి కొట్టేస్తానంటావా నాన్న? కొట్టొద్దు. నేను మా పల్లెటూరు తీసుకెళ్లి పేడ తట్లు మోయించి నాన్న పిడక చేస్తా. వస్తావా నాన్న? వస్తావా నాన్న? అయ్యో, వస్తాను. చెప్పినట్టు చేస్తావా నాన్న? చెప్పినట్టు చేసి కొట్టొద్దు. అది నాన్న.
మళ్ళీ ఎందుకు వచ్చా? డబ్బు కావాలి. నా దగ్గర లేదు. ఉన్నా ఇవ్వను. వెళ్ళిపో. జ్యోతి, నా పరిస్థితి ఏం బాగాలేదు. ఛీ, ఆడదాన్ని అడగడానికి నీకు సిగ్గులేదు? నువ్వు వదిలేసినట్టే సిగ్గు అభిమానం కూడా నన్ను వదిలేసినాయి. పోషించడం చేతగాని అసమర్థుని ఏ పిల్లమైనా వదిలేక ఏం చేస్తుంది? జ్యోతి, నిన్ను చేసుకోకముందు నేను ఒక ప్రొఫెసర్ని. నీ విచ్చలవిడి విలాసాలు తీర్చడానికి నీ చేసిన అప్పులకి తప్పులకి ఉద్యోగం ఊడి వీధిని పడ్డాను. ఆరోగ్యం చెడి ఆసుపత్రి పాలయ్యాను. విడాకులు ఇవ్వలేదనేగా చీటికి మాటికి సతాయిస్తున్నా. రేపే లాయర్ నోటీస్ పంపిస్తాను. గెట్ అవుట్. నో జ్యోతి, నేను బ్లాక్మెయిల్ చేయడానికో నేనే భర్తనని నీ ప్రియుడికి చెప్పడానికో ఇక్కడికి రాలేదు. కనీసం సాటి మనిషి అనే మానవత్వంతో అయినా సహాయం చేస్తామని వచ్చాను. కొంచెమైనా డబ్బు ఇవ్వకపోతే హాస్పిటల్ నుంచి నన్ను గింటేస్తారు. ప్లీజ్. నువ్వేమైనా నాకు సంబంధం లేదు. శేఖర్ అని నా కొలీగ్ని ప్రేమించాను. అతనికి ఆస్తి, అందం, సొసైటీలో గొప్ప స్టేటస్ ఉన్నాయి. నా సరసాలకి సరదాలకి సరైన వ్యక్తి. అతన్ని నా వాణ్ణి చేసుకోవడానికి, నా వ్యామోహాలు తీర్చుకోవడానికి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ చివరి నిమిషంలో అతను తండ్రి మాట కోసం నాకు ద్రోహం చేసి ఇంకో దాన్ని పెళ్లి చేసుకున్నాడు. అందుకే పగబడ్డాను. నా అందాన్ని ఎరగా వేసి ప్రేమ నటిస్తూ వాళ్ళ కుటుంబంలో కలతలు రేపాను. రేపో మాపో పెళ్లి చేసుకుని ఆ ఇంటిని శ్మశానం చేస్తాను. నా కోరికలు తీర్చుకోవడానికి అడ్డొచ్చిన వాళ్ళని సర్వనాశనం చేస్తాను. శభాష్, వండర్ఫుల్, ఫ్యాంటాస్టిక్. నీ నాటకాలకు జోహర్లు. నో శేఖర్, నేను తమాషాగా మాట్లాడుతున్నాను. అతని మాటలు నమ్మొద్దు. షరాప్. మిస్టర్ హరి, నన్ను క్షమించు. ఐఎమ్ సారీ. శేఖర్, శేఖర్. నో, నీ నోటి నుంచి నా పేరు వినపడిందంటే నీ నాలుగు చీరేస్తాను. అంతా స్వయంగా నేనే విన్నాను. ఏ ఇతరులాగే నన్ను వికారం చేద్దాం అనుకున్నావా? మా నాన్నగారికి హార్ట్ అటాక్ రావడానికి కారణం నువ్వు. నా భార్య నాకు దక్కకుండా చేసింది నువ్వు. అనుక్షణం ఆందోళనతో నన్ను చిత్రవద చేసింది నువ్వు. నిన్ను. అంతేకాదు శేఖర్ బాబు, బుల్లెమ మీద నా మీద తప్పుడు రాతలు రాయించిన రాక్షసు కూడా ఇదే. చెప్పలే, చేసిన తప్పు చెంపలేసుకుని అల్లుడి గారి కాళ్ళ మీద పడి నిజం చెప్పు. బాబు, కన్న బిడ్డను కాపాడుకోవడానికి వేరే దిక్కు లేక సవతి బిడ్డని లక్ష్మి మీద అపవాదు మోపాను. ఈ అమ్మాయి డబ్బాసు చూపించి నా చేత ఉత్తరం రాయించింది. మరి లక్ష్మి? బుల్లెమ్మ గర్భవతి ఎలా అయిందనే కదా నీ అనుమానం. బుల్లెమ్మ కళ్ళు పోయిన ముందు రోజున ఏం జరిగిందో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఈ దొరసారి కంపెనీ నుంచే నువ్వు బాగా తాగొచ్చావు. నడవలేని నిన్ను నేను బుల్లెమ్మ మేడ మీద తీసుకెళ్ళాం. నిజమే చంద్రం, నువ్వు చెప్పిందంతా నిజమే. అల్లుడు గారు, నా కూతురు నిప్పు లాంటిది. పేదరికంలో పుట్టిన పవిత్ర గంగలా పెరిగింది. మనస వాచ కర్మణ స్వచ్ఛంగానే నీకు భార్య అయ్యింది. మావయ్య గారు, నన్ను క్షమించండి. నా మూర్ఖత్వం వల్ల మిమ్మల్ని అందరినీ కష్టపెట్టాను. లక్ష్మి ఎక్కడుందో చెప్పండి. అమెరికా తీసుకెళ్ళినా సరే తనకు ఆపరేషన్ చేస్తాను. నీకు ఆ శ్రమ అక్కర్లేదు శేఖర్ బాబు. బుల్లెమ్మ చూపు వచ్చింది. అది కాక నీకు 12 కొడుకు కూడా పుట్టాడు. నిజమా? ఆపరేషన్ ఎవరు చేయించారు? పెదబాబు గారి సాయంతో నేనే ఆపరేషన్ చేయించాను. చంద్రం, శేఖర్ బాబు, లక్ష్మి, నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేక ఇంతవరకు నిర్లక్ష్యం చేశాను. నన్ను అంత క్షమించు. మాట అనకండి. నా మూర్ఖత్వంతో ఇంతకాలం నీకు చాలా అన్యాయం చేశాను. నన్ను క్షమించమ్మా. అది సరేనండి. ముందు దివ్యతో నా పెళ్లి జరిపించకపోతే ఇది నన్ను క్షమించేటట్టు. జూనియర్ శేఖర్, మనందరి సమస్యల్ని పరిష్కరించి ఇంటింట దీపావళి వెలిగించిన చంద్ర ఇవాళ ఇంటివాడయ్యాడు. ఇక చూడండి. ఇంటి
కిలకిలా జీవితం సాగని సాగని హాయిగా తీయగా వలపులే వరదలై పొంగని చిలిపిగా నవ్వులే చిందని. అది మీరందరూ ఇలాగే మనస్ఫూర్తిగా నవ్వుతూ ఈ దీపావళినే కాదు ప్రతి దీపావళిని ఆనందంగా హాయిగా జరుపుకోవాలని కోరుతున్నాం. ఇక ఆలస్యం చేయకుండా మమ్మల్ని శోభన గదిలో పంపించి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి హాయిగా నేను తీసుకెళ్తాను రా. వలపులే వరదలై